ఈరోజు ఈ ఆన్లైన్ ప్రేయర్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మొదటిసారి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి లేచి నిలబడండి. జస్ట్ లేచి నిలబడండి. మీరు మొదటిసారి మా మధ్యలోకి వచ్చారు. ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారో తెలియదు, కానీ ఒక మంచి పని చేశారు. జీవం గల దేవుని దగ్గరికి వచ్చారు. నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త, నీకై నాకై ప్రాణం పెట్టిన ప్రేమమూర్తి ఆయన దగ్గరికి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన విడిచి వెళ్ళకండి. మీకు యేసు ప్రభుని గురించి పరిచయం చేయాల్సిన అవసరం మాకుంది. దేవుడే మిమ్మల్ని మా మధ్యలోకి పంపించాడు. అయితే మీకు మనిషికి మాట్లాడడం కుదరదు గనక, ఒకప్పుడు యేసు ప్రభుని ఎరగని నేను, యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఉన్న నేను, దేన్ని బట్టి యేసు ప్రభులోకి వచ్చానో, యేసు ప్రభుని నమ్ముకున్నానో ఆ సత్యాన్ని ఒక పుస్తకంలో రాయటం జరిగింది. పరిచారకులు మీకు ఆ బుక్ ఇస్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత తప్పనిసరిగా ఆ పుస్తకాన్ని కనీసం 2 సార్లు చదవండి. ఇంట్రెస్ట్గా ఉంటుంది, చదవండి. అప్పుడు మీరు చర్చికి వస్తుంటే ఎవరైనా మిమ్మల్ని పాయింట్అవుట్ చేస్తే వాళ్ళకి ఏం ఆన్సర్ చేయాలో, వాళ్ళని ఏం ప్రశ్నలు వేయాలో మీకు సబ్జెక్ట్ దొరికింది. తప్పకుండా మీరు దాన్ని స్టడీ చేయండి. ప్రైజ్ ది లార్డ్. అలాగే నిలబడి ఉండండి. మీకు అందించే పుస్తకం తప్పకుండా తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి చదువు వస్తే చదవండి, చదువు రాకపోతే చదువు వచ్చిన వాళ్ళకి ఇచ్చి చదివించుకోండి. అలాగే నిలబడి ఉండండి. మీ సమస్యల కోసం, మీ రక్షణ కోసం, మీ ఆత్మీయ క్షేమం కోసం సేవకులు ప్రార్థన చేస్తారు. సంఘం ప్రార్థిస్తుంది ఈవేళ. అలాగే ఉండండి. తలలు వంచి కళ్ళు మూయండి. మీ దగ్గరికి బుక్ తీసుకొచ్చినప్పుడు బుక్ అందుకోండి. ఇక్కడ ముందున్న వాళ్ళకి పుస్తకాలు ఇవ్వలేదు. అవసరమైతే ఇంకా కొంతమంది స్త్రీలు లేచి వాళ్ళకి ఆ బుక్స్ పంపిణీ చేయండి. త్వరగా, చురుగ్గా ఉండాలి. ఈలోపు ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. చాలా మంది దేవుడి రాత్రి ప్రార్థనలో నడిపించాడు. దూర ప్రాంతాల నుంచి వచ్చారు. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలుటి మా ప్రభువా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు నాయన. మరి ప్రతి నెలలో కూడా మీరు ఆల్ నైట్ జరిగిస్తున్న విధానం కొరకై కృతజ్ఞతాస్తుతులు నా తండ్రి. ఈ నెలలో కూడా మరి ఆల్ నైట్ సమయంలో నూతనమైన వ్యక్తులను అనేక మందిని మీ సన్నిధిలోనికి మీరు ఆకర్షించినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. నిలిచిన ఒక్కొక్క బిడ్డ కొరకు పేరు పేరున ప్రార్థన చేస్తున్నాము నాయన. ఒక్కొక్కరిని మీరు దర్శించండి. వారు ఎవరో, ఎంత దూరాల నుంచి వచ్చారో, ఎంత ప్రయాసతో ఇక్కడ సమకూర్చబడ్డారో మాకు తెలియదు, కానీ వారు వచ్చినది మంచిది నా ప్రభువ. ఎందుకంటే సమస్యలన్నిటినీ తీర్చగలిగిన, పరిస్థితులన్నిటికీ చాలిన నీ యొద్దకు నీ బిడ్డలు సమకూర్చబడ్డారు కనుక వందనాలు చెల్లిస్తున్నాను. నిలిచిన బిడ్డలు ఎలాంటి సమస్యలతో ఉన్నా, రోగాలైనా, అప్పులైనా, నిందలైనా, కుటుంబ సమస్యలైనా, కోర్టు సమస్యలైనా, ఉద్యోగం పరిస్థితులైనా, చదువుకున్నటువంటి వారైనా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారైనా, గర్భఫలం లేనిటువంటి వారైనా, రక్షణ లేని వారైనా, బలహీనతల బంధకాల పట్టబడిన వారైనా, ఎవరైనా సరే నా ప్రభువ, అందరికీ నువ్వు చాలిన దేవుడవు గనక, ప్రతి పరిస్థితిలో నీ బిడ్డలకు సహాయము చేయుటకు శక్తి కలిగిన దేవుడవు గనక, నిలిచిన బిడ్డలందరినీ కూడా నీ దైన హస్తాలకు అప్పగిస్తున్నాము. యేసుక్రీస్తు నామములో నీ బిడ్డల జీవితంలో బలమైన, ఘనమైన కార్యాలు జరుగునుగాక. నిలిచిన బిడ్డలు రక్షణ లేని వారైతే రక్షించబడుదురుగాక, రక్షించబడిన వారైతే ఆత్మీయ జీవితంలో నమ్మకంగా కొనసాగుతూ అయ్యా వారి జీవితంలో నీ కృప అంతకంతకు పొందుదురుగాక. సహాయం చేయండి. అన్ని విషయాలు నీ దేవుని వారి మీద కనబరచండి. వారి చేతికి అందించబడినటువంటి సత్యదర్శనటి పుస్తకం చదువుట ద్వారా వారు మనోనేత్రాలు వెలిగించబడి సృష్టికర్తవు నీవేనని, రక్షకుడు నీవేనని, నీవు తప్ప మరొక దైవం లేదని వారు గుర్తెరుగునట్లుగా సహాయం చేయండి. ఇప్పటికే ఆ పుస్తకాన్ని చదివి ఎంతోమంది దీవించబడ్డారు, ఎంతోమంది రక్షించబడ్డారు గనక ఆ మహాభాగ్యము ఈ నిలిచిన బిడ్డలందరికీ దయచేసి మీరు మాత్రమే మహిమ పొందండి. కృతజ్ఞతాస్తుతులు నాయన. మరి అదే రీతిగా బిడ్డల కష్టాన్ని దీవించినప్పుడు వారికి కలిగిన దానిలో నుంచి నీ సన్నిధిలో బిడ్డలు అర్పణ అర్పించి ఉండగా, నువ్వు ఎవరికి ఏమీనో అచ్చి ఉండే దేవుడవు కావు గనక పట్టబడిన దానికి నిశ్చయముగా నూరింతల ఆశీర్వాదాన్ని బిడ్డలు కలుగునట్లుగా మీరు దయచేయండి. పట్టబడిన అర్పణ నీ రాజ్య విస్తరణ కొరకు, పరిశుద్ధుల అక్కర్ల కొరకు వినియోగించి మీరు మాత్రమే మహిమ పొందమని, సమస్తమైన మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ ముందున్న సమయాన్ని మీ దాసులు మీ దగ్గర హస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. కూర్చుందాం, అందరం ప్రశాంతంగా కూర్చుందాం. కొంచెం నిశ్శబ్దాన్ని పాటించండి. ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చుంటానికి. మీరు ఇంకా దేవుని వాక్యాన్ని వినగోరుతున్నారా, లేకపోతే ప్రార్థన చేసి ముగింపులోకి వెళ్దామా? ఇంకా వినగోరుతున్నారా? దేవుని మాటలు ఇంకా వినాలన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా ప్రార్థన చేసుకుందామన్న అన్నోళ్ళు రైట్. దాదాపు అందరూ ఆసక్తిగానే ఉన్నారు.
నాకు ఏ కొంచెం ఓపిక ఉన్నా నాకు మనసు ఆగదు. కొంచెం శరీరరీత్యా కొన్నిసార్లు మనిషి శరీరం బలహీనమైన ఘటం కాబట్టి కొన్నిసార్లు శరీరానికి కూడా ప్రతికూలతలు ఉంటాయి. కానీ నాకు ఒక వేదన ఉంటుంది. దూర దూరాల నుంచి వస్తారు ఈ రాత్రికాల ప్రార్థనలో నాతో కలిసి దేవుణ్ణి మహింపరచడానికి. అందుకని ఒక పక్క మనసు లాగుతూ ఉంటుంది, నేను ఏ స్థితిలో ఉన్నా. అందుకని ఉండలేను. నా విషయంలో మీకు ఒక బలహీనత, మీ విషయంలో నాకు ఒక బలహీనత. ఏం చేద్దాం అట్ట అయిపోయాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మొత్తం మీద దేవుని మాటలైతే విన్నారు. పోనీలే శాలేమన్న లేకపోయినా అన్న కొడుకు చెప్పాడని ఎట్లనో రాజీ పడ్డారు. సంతోషం. ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. ఇద్దరిని దేవుడు ఇచ్చాడు, వారిద్దరిని దేవుడు వాడుకోవాలి, ఇంకా వాడుకోవాలి, ఇంకా కృపనివ్వాలి. ఈ శరీర సంబంధమైన బిడ్డలే కాదు, వారు ఆత్మ సంబంధంగా కూడా రక్షణలోకి వచ్చారు. అండ్ ఆత్మీయ బిడ్డల కోసం, సేవకుల కోసం కూడా ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు కృప చూపుతాడు. రైట్ రైట్. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం. ఇప్పుడు చిన్నోడు చెప్పినట్టు నేను కూడా ఒక మూడు సంగతులు, మీకు ఉపయోగపడే సంగతులు, ముఖ్యమైన 3 అందించి నేను ముగిస్తాను. తర్వాత టీ బ్రేక్ తీసుకుందాం. తర్వాత కొన్ని అంశాల కోసం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఓకేనా? లోకమంతా వేరే సందడిలో ఉంది ఈరోజు, హడావుడి. మనకైతే వాళ్ళకేమో సంవత్సరానికి ఒకసారి, మనకి సంవత్సరంలో 12 సార్లు అనుకో. దేవునికి స్తోత్రం. మనకి సంవత్సరానికి ఆన్లైన్ ప్రేయర్స్ ఎన్ని? ఆమేన్, స్తోత్రం. కాబట్టి మనకి మస్తు. ఆదివారం పండగే, శుక్రవారం పండగే. యేసు ప్రభుని సరిగ్గా కలుసుకున్నోడికి ప్రతిరోజు పండగే. దేవునికి మహిమ. సమూయేలు గ్రంథము ఒకసారి చూద్దాం, చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం, చూడండి. అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. జాగ్రత్తగా వింటారు కదా మీరు అందరూ? ఒకసారి స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటా మధ్యరాత్రిలోకి వెళ్తున్నాం. ఏం చేద్దాం? పాపిష్టి శరీరం ఎన్ని రోజులు నిద్రపోయినా సరే ఒక్క పూట నిద్రగాయాలంటే ముందుకు దూకి వెనక దూకి గందరగోళం అవుతుంటుంది. అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండండి. రైట్, చదవండి. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడు అని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. చాలు, చిన్న మాట ప్రార్థన. ప్రేమగల తండ్రి, ముందు సందేశం ద్వారా నీ బిడ్డ నుండి మంచి విషయాలు మాకు అందించావు. మరొకసారి నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. మాతో మాట్లాడండి ప్రభువా. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా నీ దాసుని నీ వశమందు ఉంచుకొని మాతో మాట్లాడమని సమస్త మహిమ మీకే ఆరోపిస్తూ నీ ఆత్మ నడిపింపునిచ్చి నీ కృపతో నీ వాక్యాన్ని పంపి మమ్మల్ని ప్రోత్సహించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చదువుకున్న వాక్య భాగంలో దేవుడు దేనిని చూస్తాడు అనేది మొదటి మాటగా రాసుకోండి. దేవుడు దేనిని చూస్తాడు. తర్వాత 2 మాటలు తర్వాత చెబుతా. మొట్టమొదటిది దేవుడు చూచున్నది ఏమిటి అనేది మనం ఫస్ట్ పాయింట్గా రాసుకుందాం. ఇక్కడ సన్నివేశం మీకు తెలుసు. సౌలును దేవుడు రాజుగా అభిషేకించి లైన్లో దించిన తర్వాత కొంచెం సౌలు పిచ్చి వేషాలు వేసినందున సౌలుని విసర్జించాడు దేవుడు. ఆ తర్వాత 1కి 2 అవకాశాలు ఇస్తే 2 సార్లు కూడా సౌలు దేవుని మీద తిరుగుబాటు చేశాడు. ఇక అతని విసర్జించాడు దేవుడు. సమూయేలు వేదన పడుతుంటే, నువ్వు ఎందాక అతని కోసం బాధపడతావు, విజ్ఞాపన చేస్తావు, ఇంకా అతను విసర్జించాను, 1కి 2 అవకాశాలు ఇచ్చాను, అతను వినలేదు, వదిలేసేవా, ఆయన కోసం ఎందుకు బాధపడతావు,
వెళ్ళి యెషయి కుమారులలో ఒక ఏర్పరచుకున్నాను, నువ్వు వెళ్ళి వాని మీద తైలం పోయి ఈ సౌలు తర్వాత 2వ రాజు అతడే అవుతాడని చెప్పి సమూయేలుని పంపిస్తాడు. సమూయేలు వెళ్ళిన తర్వాత యెషయికి 7 కుమారులు, అప్పటికి లైన్లో ఉన్న కుమారులు 7. ఒక చోట యనమండగురు అని ఉంటుంది, ఆ పేజీ తర్వాత చూద్దాం. అప్పటికి 7 లైన్లో ఉన్నారు. ఆ కుమారులని నా ముందుకు తీసుకునిరా, నేను వారిలో ఒకడిని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించడానికి వచ్చాను, దేవుడు నీ కొడుకుల్లో ఒకడిని కోరుకున్నాడు అని యెషయికి చెప్తాడు. ఇంత పెద్ద రాజ్యంలో నా కుటుంబం ఏ పాటిది, నా కుటుంబంలో నా పిల్లలు ఏ పాటి వాళ్ళు, నా పిల్లల్ని దేవుడు కోరుకోవటం ఏంటని ఆలోచన చేసి సరేలే అని చెప్పి పెద్దోడిని సిద్ధపరిచి తీసుకొస్తాడు. పెద్దవాడు ఏలియాబు సమూయేలు ముందుకు వచ్చినప్పుడు అతని రూపాన్ని చూస్తాడు. అతడి ఎత్తు, అతడి రూపం చూసి సంతోషపడతాడు. ఆహా, ఎంత చక్కగున్నాడు, ఎంత హైటు, అద్భుతమైన రూపం అని అతన్ని మనసులో మెచ్చుకొని, యెహోవా కోరుకొనిన వాడు ఇతడుగాక ఇంకెవరవుతాడు? 2 క్వాలిటీస్ అతనికి. ఒకటి, అతడు జ్యేష్ఠుడు, పెద్ద కొడుకు. 2వది, మంచి రూపసి, మంచి ఎత్తరి, ఒక రాజుకు ఉండాల్సినటువంటి టీవీ, దర్పం అన్నీ కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ సమూయేలు అంతకుముందు సౌలును అభిషేకించినప్పుడు కూడా అలాంటి ఫీలింగ్స్తోనే ఉంటాడు. సౌలును దేవుడు కోరుకున్నప్పుడు సౌలు ఎత్తు మిగిలిన వాళ్ళ ఎత్తుతో చూస్తే ఇశ్రాయేలు జనమంతా, ఇశ్రాయేలు పురుషులంతా 6 అడుగులు ఉంటే సౌలు 7 అడుగులు ఉంటాడు. ఆ మాట సమూయేలు వాడతాడు, యెహోవా కోరుకొనిన వాని చూచితరా అతడు మీ అందరికంటే ఎత్తున్నాడు అని. అంటే ఎత్తుల్ని, వెడల్పుల్ని, ఆకారాలని చూసి అలవాట్లోకి వెళ్ళిపోయాడు సమూయేలు. ఇట్లాగా యెషయి కుమారులలో పెద్దవాడైన ఏలీయాబును చూసినప్పుడు అదే ఫీలింగ్లోకి వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి ఒడ్డు పొడుగు బాగున్నాడు, యెహోవా కోరుకున్నవాడు ఇతడే అని ఫిక్స్ అయ్యాడు. వెంటనే దేవుని స్వరం సమూయేలుకు వినబడింది, సమూయేలు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను, అతన్ని లక్ష్య పెట్టొద్దు అన్నాడు. అతన్ని పక్కకు పంపించేయమన్నాడు. ఎందుకు ప్రభు, మంచి ఎత్తరి, మంచి రూపసి, జ్యేష్ఠుడు అంటే నేను కోరుకోలేదు, పంపివాయా పక్కకు అన్నాడు. ఆ తర్వాత ఒక మాట అన్నాడు, నరులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, యెహోవానగు నేను హృదయమును లక్ష్య పెట్టుదును అన్నాడు. దేని లక్ష్య పెడతానన్నాడు? హృదయాన్ని లక్ష్య పెడతానన్నాడు. ఇది చిన్న మాట కాదు, చాలా సీరియస్ మ్యాటర్. ఈ ఒక్క మాట చాలా పెద్ద మాట. దేవుని ముందుకు వచ్చేటప్పుడు ప్రతి భక్తుడికి, ప్రతి భక్తురాలికి ఖచ్చితంగా ఆలోచన రావాల్సిన విషయాల్లో ఒక ప్రాముఖ్యమైన విషయం ఇది. ఇది సేవకులకు సహా, సేవకులకు కూడా వర్తిస్తుంది ఇది. అది నాకైనా, వాళ్ళకైనా, ఎవ్వరికైనా. ఎందుకంటే మనిషికి 2 రకాల జీవితం ఉంటుంది. 2 రకాల జీవితం. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకటి బయటికి కనబడుతున్న జీవితం, 2 అంతరంగం. లోపల భయంకరంగా తిట్టుకుంటూ కూడా పైకి నవ్వుతా షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు. అవకాశం ఉందా లేదా? మీరు చెప్పండి. ఎంతమంది ఒప్పుకుంటారు? లోపల చెడామడా తిట్టుకుంటా, అవునా? సింపుల్. ఒక భయంకరమైనటువంటి ఆఫీసర్, పోలీస్ ఆఫీసరు, ఏ తప్పు లేకపోయినా నిష్కారణంగా కొట్టే ఒక మూర్ఖుడైన పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, ఎస్ఐఓ సిఐ అనుకోండి. రోడ్లు పక్కన ఆటో వాళ్ళు ఉంటారు, నమస్తే సార్ అంటారు. అది నిజంగా హార్ట్ఫుల్గా చెప్పిందేనా, లేకపోతే ఈ నమస్తే చెప్పకపోతే తంతాడు రాని భయపడి చెప్పడమా? చెప్పలేదనుకో, నిలబడి అనుకో, రే ఇట్రా, ఏంది సార్, ఏంది రొమ్మిరుసుకుని నిలబడ్డా, ఏంది రౌడీ అయింది? లేదు సార్, నేను మామూలుగా నన్ను గుండి తీసేవేంది, గుండి పెట్టు, ఏదో ఒక వంక దేవులాడి తంతాడు. కాబట్టి గొడవ అంతా ఎందుకని కనపడగానే ఆటోమేటిక్గా బెండ నమస్తే సార్ అంటాడు. అది హార్ట్ఫుల్గా చెప్పింది కాదు, గతి లేక చెప్పింది. అవునా? రైట్. అంటే ఒక మనిషి లోపల ఇబ్బంది పడుతూ కూడా పైకి అవతల వ్యక్తిని గౌరవించినట్టు, ప్రేమించినట్టు కనపడవచ్చు. అయితే దాన్ని మనుషులు లక్ష్య పెడతారు. ఆ లోపలేమనుకుంటే మనకెందుకు? అటు పైకి మనకి లోబడ్డా లేదా, మనం చెప్పినట్టు తిన్నాడా లేదా, మనం చెప్పినట్టు తిన్నదా లేదా, లోపల సంగతి మనకు అనవసరం. హృదయంలో ఏమనుకుంటాడో మనకు అనవసరం. ఫస్ట్ పైకి మనం చెప్పినట్టు ఉన్నాడా లేదా. కానీ దేవుడేమో దీనికి రివర్స్.
నువ్వు పైకి ఎంత వినయం ప్రదర్శించావు, ఎంత లౌక్యంగా ఉన్నావు, ఎంత నమ్మకంగా ఉన్నావు, ఎంత విధేయతగా కనపడుతున్నావు అనేది దేవుడు పట్టించుకోడు. ఎందుకంటే ఆయన హృదయమును లక్ష్య పెట్టును, ఆయన అంతరంగమును లక్ష్య పెట్టును అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సుంకరి పరిసయుడు జీవితాలు మనం చూసుకుంటే, పరిసయుడు సమాజం దృష్టిలో తేడా, ఫుల్ తేడా. పరిసయుడిని చూస్తే సమాజం ఒంగొంగి దండాలు పెట్టింది. పరమభక్తుడు, నిష్ఠాగరిష్ఠుడు, అమ్మో ఆ నిష్ఠ, ఆ నీతి, ఆ నియమం మనల్లో కాదు బాబోయ్, చేతులు కడుక్కోకుండా భోంచేయరు, ఆఖరికి పుదీనాకులోను సోపులో కూడా దశంభాగం ఇచ్చేంత సంపూర్ణులు, రోజుకు 5 సార్లు ప్రార్థన చేస్తారు, ఎక్కడ కూడా అపవిత్రత ఉండదో, చాలా పరిశుద్ధులు. పరిసయులను చూస్తే జనం భలే రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకు? వాళ్ళ బాహ్య జీవితం అంత పర్ఫెక్ట్గా ఉంటుంది, వాళ్ళ బయట జీవితం అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. బాగా వినండి తమ్ముళ్ళు, అందరూ వినండి, స్తోత్రం చెప్పండి. కానీ వాళ్ళ అంతరంగం ఎంత క్రూరంగా ఉంది, ఎంత భయంకరంగా ఉందంటే యేసు ప్రభు బయట పెడితే కానీ మనకు తెలియదు ఆ సంగతి. వాళ్ళ అంతరంగం ఎలా ఉంది, వాళ్ళ బయట జీవితం, లోపల జీవితాన్ని గురించి ప్రభు ఏమన్నాడు తెలుసా? అయ్యో వేషధారులారా అన్నాడు, మీరు సున్నం కొట్టిన సమాధులు అన్నాడు. సమాధిని పైకి గోరిని బాగా అలంకరించవచ్చు. కొన్ని సమాధులు చూస్తే, కొన్ని సమాధి తోటలు చూస్తే, అక్కడున్న నీట్నెస్ చూస్తే అటు నుంచి రాబుద్ది కాదు. అది బొందలగడ్డ శ్మశానం అన్న ఫీలింగ్ కూడా ఉండదు మనకి. అంత శుభ్రంగా, అంత నీట్గా సూపర్ ఉంటుంది. కానీ పైకి ఎంత అందంగా ఉన్నా ఆ బొందలగడ్డలో, ఆ సమాధిలో శృంగారించబడినటువంటి ఆ గోరి లోపల అస్థిపంజరమేగా, కుళ్ళిపోయినటువంటి మాంసం ఎముకలేగా. బాహ్యానికి మీరు ఇలా కనపడుతున్నారు కానీ మీ ఆంతర్యం ఇంత చండాలంగా ఉంది అని యేసు ప్రభు బయట పెడితే కానీ మనకు అర్థం కాల. ఇది మొదటి సంగతి. సుంకరి బయట జీవితానికి, సమాజం దృష్టిలో వాడు తేడా, కఠినంగా డబ్బులు వసూలు చేస్తాడు, దుర్మార్గుడు అనేటువంటి భావన ప్రజలకు ఉంటుంది. నేను చెప్తున్నా, రేపటి రోజున అందరి జాతకాలు తిరగబడే పరిస్థితి వచ్చింది. ఈరోజు పైకి పెద్ద మనుషుల్లాగా, గొప్ప భక్తులాగా, గొప్ప వ్యక్తులాగా, ఆత్మీయులాగా కనపడుతున్న వాళ్ళ బతుకులన్నీ రేపు బట్టబయలయ్యేటువంటి రోజు ఒక రోజు ఉంది. స్తోత్రం. తిరగబడిద్దని ఎందుకు చెప్పానో తెలుసా? ఈరోజు దరిద్రులుగా, ఈరోజు బలహీనులుగా, ఈరోజు చెంచలులుగా, అస్థిరులుగా ప్రస్తుతం మనం కనపడుతున్న వాళ్లే రాబోతున్న రోజుల్లో బలమైన పాత్రలై, క్రీస్తు కొరకు సాక్షులై భగ్గున మండే రోజులు రాబోతున్నాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు తాగుబోతోళ్ళు ఉండొచ్చు, వ్యభిచార పాపంలో ఉన్నోళ్ళు ఉండొచ్చు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వాళ్ళు ఉండొచ్చు, మొత్తానికి ఎవడో తీసుకొస్తే వచ్చి కూర్చోవచ్చు. ఈరోజు అతడు బలహీనుడే అయి ఉండొచ్చు, కానీ ఈరోజు ఈ సుంకరే, ఈ పాపే, ఈ వేస్తే రేపు మనం ఊహించినంత ఆత్మీయ మెట్టులోనికి వెళ్ళిపోయి మనకే సమాధానం చెప్పే స్థాయికి వెళ్ళొచ్చు. అలాంటి కదలికని దేవుడు వారి జీవితాల్లో తీసుకొని రావచ్చు. మనం ఎప్పటికీ మారరు అనుకున్న వాళ్ళ బ్రతుకులు ఆశ్చర్య రీతిలో మారిపోవచ్చు. ఈరోజు ఎంతో భక్తిగా, ఎంతో ఆత్మీయంగా, అసలు దేవుడి కోసమే జీవితం, దేవుడి కోసమే ప్రపంచం అని బతుకుతున్న వాళ్ళు రేపటి రోజున ఈ సెగ దెబ్బకి సర్దుకొని లోకంలో కలవచ్చు. ఏమన్నా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఈ పత్యాల దెబ్బకు తట్టుకోలేక లోకంలో కలవచ్చు. పసికర్లు వచ్చినోడికి కూడా లేవు ఇన్ని పత్యాలు. అవి చూడకూడదు, ఈ చూడకూడదు, అట్టు ఉండకూడదు, ఇట్టు ఉండకూడదు. మళ్ళీ ఏ ఆజ్ఞలు లేవంటారు, అన్ని కండిషన్లు పెడతారు. అసలు ఏ ఆజ్ఞలు లేవంటారు, అన్ని నియమాలు పెడతారు. కొంతమంది ఇందులో ఉన్న నీతి నియమాలను తట్టుకోలేకనే వేరే వాటికి వెళ్ళిపోతున్నారు. అందులో అయితే ఫ్రీ బర్డ్, ఏం చేసుకున్నా తప్పులేదు, ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే లీడింగ్లో ఉన్న వాళ్ళే ఆ పనులు చేశారు. అర్థమైందా? ఇప్పుడు నేను లోకంలో ఉన్నప్పుడు నా జీవితం ఎట్టబడితే అట్టుంది. కారణం ఏంటో తెలుసా? నేను మాదిరిగా పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ లైఫ్లు కూడా వంకరలుగా ఉన్నాయి. యథా రాజా తదా ప్రజ, యథా గురువు తదా శిష్య, యథా దేవ తదా భక్త. నేను మొక్కిన వాళ్ళ జీవితాలు అంతే ఉన్నాయి, నా బతుకు అంతే ఉంది. అంటే మాదిరి పర్ఫెక్ట్గా లేనప్పుడు ఆ వంకర టింకర మాదిరిని మనం తీసుకుంటాం. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి మాదిరి సూపరో పర్ఫెక్ట్గా ఉంటుంది. దాన్ని రీచ్ అవ్వాలంటే శిఖరాగ్రం, పర్వతం కనపడుతుంటుంది. కానీ పరిశుద్ధాత్మ సహాయంతో మనం ఎక్కగలం ఆ ఎత్తైన కొండ. దేవుని సహాయంతో మనం ఎక్కగలం ఆ కొండ. కానీ కొంతమంది విశ్వాసులు, ఇప్పుడు భక్తిపరులుగా ఉన్న వాళ్ళకి
రాను రాను ఒకవేళ అబ్బో ఇది కష్టమని సర్దుకోవచ్చు, లేదా కొన్ని శ్రమలకి సర్దుకోవచ్చు, లేదా కులాలకు భయపడి సర్దుకోవచ్చు, లేదా ధనాపేక్షకు లోబడి సర్దుకోవచ్చు. ఇప్పుడు భక్తులుగా ఉన్న వాళ్ళు తర్వాత ఏమవుతారో తెలియదు. ఇప్పుడు భక్తిహీనులుగా, చంచలులుగా, అస్థిరులుగా, బలహీనులుగా ఉన్న వాళ్ళు రేపు క్రీస్తు కోసం అవసరమైతే ప్రాణమైన పెట్టేంత భక్తిపరులు కావచ్చు. ఎందుకంటే కొంతమంది నేను చూశాను, నేను 2 రకాల వ్యక్తులను చూశాను. అబ్బా వీడు చాలా భక్తిపరుడురా అని ప్రజలు బిల్డప్ ఇచ్చారు. అబ్బో మౌలాత్మీయుడు కాదు అన్నోడు లోకంలో కలవటం చూశా. వీడు ఎదవన్నర ఎదవ పరమచండాలుడు అన్నోడు దేవుని మార్గంలోకి వచ్చి దేవుని సేవకుడు అవటం కూడా చూశా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంతకు మాకు నువ్వు ఏం చెబుతున్నావు అనే డౌట్ వచ్చింది కదా మీకు, అందుకే చెబుతున్నాను. మనం చూసే వ్యక్తుల్ని కానీ ఆఖరికి మనల్ని మనం చూసుకునే విధానంలో కూడా మనకి కొంచెం స్పష్టత ఉండాలి. మనం బయటికి ఎలా ఉంటున్నాం, మన పర్సనల్ లైఫ్లో ఎలా ఉంటున్నాం, దేవుడు దేన్ని సీరియస్గా తీసుకుంటాడు, రేపు న్యాయపీఠం ముందుకు వెళ్ళినప్పుడు దేన్ని బట్టి మనల్ని లెక్కడుగుతాడు అనే ఇంకితం మనకు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే, బయట జీవితం శుభ్రంగా ఉంచుకోవటం మంచిది కాదని నేను అనను, కానీ ఆంతర్యాన్ని కూడా పవిత్రంగా ఉంచుకోవటానికి మనం పోరాడాలి, ప్రయాసపడాలి, సాధన చెయ్యాలి. నా మనస్సాక్షి దేవుని ఎదుట నిర్మలమైనదిగా ఉండునట్లు నేను జాగ్రత్త పడుతున్నాను అన్నాడు పౌలు. అర్థమైందా? అంటే అందులో ఏ కల్మషం లేకుండా అది నిర్మలంగా ఉండేటట్టు నేను జాగ్రత్త పడుతున్నాను అంటున్నాడు. ఇప్పుడు సహోదరుల విషయంలో కావచ్చు, సహోదరుల విషయంలో కావచ్చు, ఎక్కడైనా ఏ విషయాల్లో అయినా మనం కాసేపే ఈ భక్తి కార్యక్రమం కూటం అయిపోయింది, తెల్లారిద్ది, ఆ కూటం కూడా అయిపోయింది, ఇక బైబిల్ సంఖ్యలో పెట్టి చలో చలో వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇక మనం 6 రోజులు లోకంలో జీవిస్తాం. లోకంలో జీవించినప్పుడు మన హృదయం, దాని యొక్క విధానం, దాని యొక్క ప్రవర్తన ఎలా ఉందో మనం పసిగట్టాలి. ఎప్పటికప్పుడు వెరిఫికేషన్ చేసుకోవాలి మన హృదయాన్ని. ఎందుకంటే దేవుని వాక్యం స్పష్టంగా చెప్పింది, హృదయము అన్నింటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలది. ఆయనేమో హృదయం అన్నింటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలది అని రాయించాడు. నేను దాన్నే లక్ష్య పెడతా అన్నాడు. నాకు అదే ఇంపార్టెంట్ అన్నాడు. నువ్వు బయటికి ఎలా ఉన్నావో కాదు, లోపల ఎలా ఉన్నావో, ఏం అనుకుంటున్నావో నేను దాన్ని పట్టించుకుంటా, అది నాకు సీరియస్ అంటాడు. ఇది చిన్న విషయమా పెద్ద విషయమా? ఏమండి? రైట్. పైకి నవ్వుతా మాట్లాడవచ్చు, లోపల తిట్టుకోవచ్చు. పైకి ఏమి నాకు వద్దు అనొచ్చు, లోపల ఆశిస్తుండొచ్చు. పైకి విధేయత చూపుతున్నట్టు ఉండొచ్చు, లోపల విరక్తితో ఉండొచ్చు. ఓకే, పైకి కోడల్ని ప్రేమిస్తున్నట్టే ఉండొచ్చు, లోపల ద్వేషాన్ని కలిగి ఉండొచ్చు. పైకి అత్తగారి ముందు షో చేస్తున్నట్టు, అత్తగారంటే అభిమానం ఉన్నట్టు షో చేయొచ్చు, లోపల దీన్ని దినంజయ అనుకోవచ్చు. మాట వరుస చెబుతున్నా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా నవ్వుతారు, ఎప్పుడు తెచ్చింది ముసిలి చావట్లే అని అనుకోవచ్చు. భక్తి సాధన చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇదిగో దీన్ని బ్యాలెన్స్ చేసుకోవటం నంబర్ 1 అవసరము అని చెప్తున్నా. నంబర్ 1లో ఉండాలి ఈ పాయింట్ అని చెప్తున్నాను నేను. ఎందుకంటే అది కూడా చెప్తున్నా, మన హృదయం యొక్క తీరును బట్టి, మన హృదయం యొక్క విధానాన్ని బట్టి దేవుడు మనకిచ్చే ఫలాలు ఆధారపడి ఉంటాయి. అందుకు ఈ మాట చెప్తున్నా నేను. మన హృదయం యొక్క విధానాన్ని బట్టి దేవుడు మనకిచ్చే ఫలాలు, ఆశీర్వాదాలు ఆధారపడి ఉంటాయి. కొంతమంది ఉంటారు, ఒకడు కనపడ్డప్పుడేమో వాడి దగ్గర 2 ఏళ్ళు ఎంతరా, 2 ఏళ్ళు 3 ఓకే నీ 3 కరెక్ట్ అంటాడు. ఇంకోటి దగ్గరికి పోయి వాడు 2 ఏళ్ళు 4 అంటే నీ 4 కూడా కరెక్టే అంటాడు. అంటే యథార్థత ఉండదు. ఉంటే 3 లేకపోతే 4. కొంతమంది హృదయం ఎలా ఉంటుందో తెలుసా, 3 దగ్గరికి పోయి 3 అంటాడు, 4 దగ్గరికి పోయి 4 అంటాడు.
ఇందులో ఇంకోటి ఐదోడు తగిలాడు అనుకో, ఐదోడు 2 రోజులు 5 పర్ఫెక్ట్ 5 అంటాడు. యథార్థత లేని హృదయం. హృదయంలో ఎన్ని రకాల షేడ్స్ ఉంటాయో బైబిల్ చెప్పింది. అర్థమైందా? ఎన్ని రకాల షేడ్స్ ఉంటాయో. అన్యాయం ఉంటుంది హృదయంలో, న్యాయం ఉండదు. సొంత వాళ్ళని ఒక రకంగా, బయట వాళ్ళని ఒక రకంగా. దేవునికి స్తోత్రం. కుటుంబ సభ్యుల్ని కూడా, తన కన్న బిడ్డనైతే ఒక రకంగా, బయట తల్లి కన్న బిడ్డనైతే ఇంకో రకంగా. ఏముంది, సమాజం అంతా అంతే ఉంది, నేను కూడా అంతే ఉన్నాను అనుకుంటారు. కానీ కాదు. హృదయంలో ఉన్నటువంటి ఈ భేదం దేవుడు చూస్తాడు. దేవుడు చూసి దానికి తగ్గ ఫలితాలే నీకు నాకు ఇస్తాడు అనేది మనం గ్రహించాలి. నా 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 హృదయంలో, మీ అందరి హృదయాల్లో ఆదాము సంబంధిత వ్యాధే ఉంది. మన అందరి హృదయాల్లో ఆదాము సంబంధిత వ్యాధే ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చాం కాబట్టి. ఎంతమంది లైన్లో ఉన్నారు? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నేనేం సాధన చేస్తానంటే కపటపు నడత నా దగ్గర ఉండొద్దు అని నేను కోరుకుంటా. కపటపు నడత ఏదన్నా ఉంటే యథార్థంగా ఉండాలి, ఉన్నది ఉన్నట్టు ఉండాలి. కపటపు నడతగా నేను ఉండకూడదు. ఎందుకంటే కపటత్వాన్ని కేసు రాస్తాడు ఎవరో. వంచన బుద్ధి నాకొద్దు, నేను నాది కలిగి ఉండకూడదు, కేసు రాస్తాడు. ఇతరుల కంటే నేను ఎక్కువ అని ఇతరుల మీద అతిశయపడే తత్వం నాకొద్దు. నా హృదయంలో అది ఉంది అనుకో, చూసి కేసు రాస్తాడు. 3 సంగతులు చెప్పు. కపటపు నడత నాకు దూరం కావాలి, వంచన బుద్ధి నా దగ్గర వద్దు, ఇతరుల కంటే నేను గొప్ప అనుకునే నేచర్ నాకు వద్దు. ఇవన్నీ కేసు అవుతాయి. ఎందుకంటే పైన నేను దీనుడుగా కనపడవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ చెబుతానండి. ఒక ఆయన ఇలా అన్నాడు, బ్రదర్ నాకెంత తగ్గింపో తెలుసా, అసలు నాకెంత తగ్గింపో తెలుసా, నా అలాగే ఎవడు తగ్గించుకోలేడు, అంత తగ్గింపు నాకు అని తగ్గింపుని చూపించి హెచ్చించుకుంటున్నాడు. ఏమన్నా అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? నిజంగా తగ్గింపు కలిగినోడే, కానీ ఆ తగ్గింపును బట్టి అతిశయపడుతున్నాడు. అది కేసు. ఎవరు రాస్తారు? వీడి హృదయంలో నేను చాలా తగ్గింపు గలవాడినని వీడికి గర్వం ఉంది. అంటే ఎంత సెన్సిటివ్గా ఈ పాయింట్లను ఆలోచించాలో అర్థం చేసుకోండి. ఎంత జాగ్రత్తగా మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలో మన హృదయాన్ని గమనించండి. నా మట్టుకు నేను దేవుని వాక్యాన్ని చదివి నా జీవితంలో, నా హృదయ ఆలోచనల్లో చాలా వరకు అలా బ్యాలెన్స్ చేసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. అదే మీకు బోధిస్తున్నా. సాటి మనిషి పట్ల ప్రేమ, త్యాగబుద్ధి, ఏమండి, చేసిన దానిలో యథార్థత, కపటం లేకుండా ప్రేమించటం, ఉన్నది ఉన్నట్టుగా నడుచుకోవటం, ఇవన్నీ మన హృదయంలో మనం సాధన చేసామనుకో దేవుడు మనకిచ్చేటువంటి ఆశీర్వాదాలు కూడా ఖచ్చితంగా అలానే ఉంటాయి. దీనికి సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, నోరు మంచిదైతే, బుద్ధి మంచిదైతే దేవుడు ఎప్పుడు లైన్లోనే ఉంటాడు. అంటే హృదయము లైన్లో ఉంటే దేవుడు నీకు అందుబాటులోనే ఉంటాడు, నాకు అందుబాటులోనే ఉంటాడు. ఇప్పుడు ఏలీయాబుని ఎందుకు పక్కన పెట్టాడు? ఎత్తు, వెడల్పు, రూపం అన్నీ ఉన్నాయి. కానీ దేవుని కొరకు తగినంత ప్రేమ లేదు, దేవుని శక్తి ఎడల తగినంత విశ్వాసం అతని హృదయంలో లేదు. ఇంకొక మాటలో చెప్పాలంటే, దేవుణ్ణి కూడా ఒక్కోసారి బేఖాతరు చేసేటువంటి మైండ్ ఏలీయాబుదని మీకు తెలుసా? ఏలీయాబుది దేవుని మాటను కూడా త్రోసిపుచ్చే మైండ్ అని మీకు తెలుసా? ఈ సంగతి దేవుడికి తెలుసు, ఏలీయాబు హృదయం సమూయేలుకు తెలియదు. ఎందుకో చెప్తా. ఇప్పుడు ఒక్కొక్కడిని రప్పిస్తాడు. చివరికి 6 పక్కకి వెళ్ళిపోతారు. ఈ 6 ఉన్నారా, ఇంకెవడన్నా ఉన్నాడా అని అడుగుతాడు. ఇంకొకడు ఉన్నాడండి, చిన్నవాడు బాలుడు, అండి గొర్రెలకు పంపించాను అంటాడు. తెప్పివాయా అంటే దావీదు కబురు పెట్టి దావీదుని తెప్పిస్తారు. దావీదు వస్తుండగానే దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు, అదిగో నేను కోరుకున్నవాడు వస్తున్నాడు అని. వెళ్ళి నువ్వు కొమ్మును నింపావు కదా తైలంతో, ఆ తైలం తీసుకెళ్ళి వచ్చినాడు మీద పోయి అంటాడు. వస్తాడు అతని సహోదరుల ఎదుట. ఎంతసేపు చెబుతాడు అనుకోవాకండే, చాలా చాలా తొందరగా ముగిస్తాను. ఆల్రెడీ ఒక అంశం విన్నారు కాబట్టి సింపుల్గా ముగిస్తాను. స్తోత్రం చెప్పండి సంతోషంగా.
రైట్, ఇంతమంది సంతోషంగా ఎదురు చూస్తున్నప్పుడు నేను మాత్రం ఎక్కువసేపు ఎందుకు చెబుతాను, నేను త్వరగానే ముగిస్తాను. ఓకేనా? రైట్. సంతోషంతో మళ్ళీ ఒకసారి మళ్ళీ అవుతుందా మీరు? సరే పర్లేదు. తన సహోదరులు ఎదుట దావీదును దేవుడు సమూయేలు ద్వారా అభిషేకించాడు. స్పష్టంగా సమూయేలు చెప్పాడు, సౌలు తర్వాత రాజు దావీదే. ఇది ఊరు మొత్తానికి తెలియకపోయినా, సౌలుకు తెలియకపోయినా వాళ్ళ అన్నలకు తెలుసా లేదా? పెద్దగా చెప్పండి, పెద్దగా చెప్పండి. తెలుసా లేదా? ముఖ్యంగా పెద్దోడికి తెలుసా లేదా? కానీ ఏలీయాబు హృదయం ఎలా ఉందో చూడండి మీరు. దావీదు అన్నల్ని పలకరిద్దామని ఆహార వస్తువులు తీసుకొని ఆ యుద్ధభూమికి వెళ్ళినప్పుడు దావీదును గద్దించి ఇంటికి పోరాని గదిమింది ఎవరు? ఏలీయాబు. అవునా? దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుని చేత అభిషేకం పొందినవాడు దావీదని ఏలీయాబుకు తెలుసు. అయినా సరే ఏమన్నాడు తెలుసా? నీవు యుద్ధము చూచుడికే కదా వచ్చితివి, నీకు బహు గర్వము. గర్వం ఏంటి? అది అభిషేకం, అది దేవుని ప్రేరణ. కానీ దేవుని ప్రేరణను కూడా అతడు గర్వమని తమ్ముడిని తృణీకరించి, దేవుడు అభిషేకించిన వాడిని తేలిగ్గా మాట్లాడే విషయంలో ఏమాత్రం సంకోచించకుండా తృణీకరించేటువంటి తృణీకార స్వభావం ఏలీయాబులో ఉంది. ఆ హృదయం అతంది. అంటే లోపల ఏముంది? ఏముంది? అసూయ. అసూయ లోపల ఉంది. అది ఆ హృదయంలో ఉంది. పెద్ద ఆయన వచ్చాడు, నీ మీద తైలం పోసాడని ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? అంటే ఏందిరా అంటే మేమేం చేతకాని వాళ్ళమే 40 రోజులు యుద్ధం చేయకుండా కూర్చున్నావు, నువ్వు పెద్ద పోటుగాడు వచ్చి ఇప్పుడు పోటు పొడుద్దామని బిల్డప్ ఇస్తున్నావా? ఇన్ను కాదురా ముసలోడు అనాలా. ఇన్ను కాదా? మిగిలిన వాళ్ళు ఏమయ్యారు? మిగిలిన వాళ్ళు ఏమయ్యారా? నిన్నెందుకు పంపించాడు? నువ్వు అసలుకే ఆసోదోడివి, నువ్వు అసలుకే చెప్పిన మాట ఇన్న రకం కాదు, నువ్వు పెడోడివి. దానికి తగ్గట్టు, నీ పెడద్రానికి తగ్గట్టు ఆయన వచ్చి తైలం పోసాడు, ఇంక నువ్వు మాట వింటావా? అతని హృదయంలో బాధ అది. ఏమండి, ఒక మాట చెప్తా, దేవుడు ఎన్నిక చేసిన వాడిని, దేవుడు ఏర్పరచుకున్న వాడిని తృణీకరించవచ్చా? స్తోత్రం. ఆ బుద్ధి మన దగ్గర ఉంది. అందుకే ఆ ఒక్కటే కాదు, దేవుని కొరకైన రోషం లేదు. 40 రోజులు ఆ ఫిలిస్తీయుడు వచ్చి అంతసేపు మాట్లాడుతుంటే రోషం లేదు. మరి అలాంటి రాజుగా అభిషేకిస్తే ఎవరు పరువు పోయిద్ది? దేవుని పరువే పోయిద్ది. 2, మొట్టమొదటిది సాటి సహోదరుడి పట్ల అసూయను వ్యక్తం చేశాడు. దేవుడు ప్రతిష్ఠించిన వానికి విధేయత చూపకుండా తృణీకరించాడు. నంబర్ 1. నంబర్ 2, దేవుని పట్ల ప్రేమ, దేవుని కొరకైన రోషం లేదు. నంబర్ 3, అరే మంచో చెడ్డో ముందు నేను దిగుదాం, దేవుడే చూసుకుంటాడన్న విశ్వాసం కూడా ఏలీయాబుకు లేదు. ఈ 3 లేవు. నంబర్ 1 ఏం లేదు, ఏదో ఒకటి లేదు. ఏం లేదు? నీ తలకాయ లేదు. చెప్పండి, ఏం లేదండి. మొట్టమొదటిది చెప్పరేందండి, విన్నారుగా. సహోదరుడి పట్ల, దేవుడు అభిషేకించిన వాని పట్ల విధేయత. 2వది, దేవుని ప్రేమించి దేవుని కోసం రోషంతో రేగే మనస్సు. 3వది, పట్టుకున్నాడు. ఈ 3 ముందే పట్టుకున్నాడు. ఎవరో? దేవుడు పట్టుకున్నాడు. అబ్బాయి బాగా పొడుగున్నాడు అనుకుంటున్నా, అబ్బాయి బాగా వెడల్పు మంచి సైనికుడి పనికొస్తాడు అనుకుంటున్నా. రాజయ్య వ్యవహారం కాదు, కాపలా కాసే వ్యవహారం అది. అది పోరాడే వ్యవహారం కాదు. అది అక్క పంపించా. అరే రే రే, ఆ బుద్ధిని ముందే చూశాడండి తమ్ముడు. మన హృదయాన్ని ఎప్పుడో చూశాడు, రాశాడు కూడా. అందుకే చాలాసార్లు మళ్ళీ చెబుతాను, మీ బుద్ధి జాగ్రత్త, బుద్ధి జాగ్రత్త, బుద్ధి జాగ్రత్త. మీ గుణం జాగ్రత్త, మీ హృదయ స్థితి జాగ్రత్త. పైకి మీరు మామూలుగా కనిపించవచ్చు, కానీ మీ అంతరంగంలో ఎలాంటి విషయాలు ఉన్నాయో దేవుడు ఎరుగును. కొంతమంది స్త్రీలని చూస్తాను, కొంతమంది పురుషుల్ని చూస్తాను. కొంతమందిలో ఉన్న క్రౌర్యం, అసూయ, ద్వేషం, మత్సరం, కక్షలు, వాళ్ళ బుద్ధుల్ని చూస్తూ ఉంటే భయం పడుతుంటుంది. క్షమించలేని వాళ్ళ మనస్తత్వాలు, ఇవన్నీ హృదయం లోపల నుంచి వచ్చాయి.
వాటిని సీరియస్గా తీసుకుంటాడు దేవుడు. సో పాయింట్ నెంబర్ 1, దేవుడు ఏం చూస్తున్నాడు అన్నదాని కింద ఆయన మన హృదయం యొక్క స్థితిని చూస్తున్నాడు, దాన్ని బట్టే మనకు ఫలములు ఇస్తున్నాడు అనేది రాసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి, ఓకేనా? మరి దావీదు హృదయం ఎలా ఉంది? ముందే చూశాడు దేవుడు. దావీదు హృదయం ఎలాంటిది? ఏలియాబంత పొడుగు లేకపోయినా, ఏలియాబంత బలంగా లేకపోయినా, ఎండకెండి వానకు తడిసి తల నరిసినా, తల ఎరుపెక్కినా, ఎండకి ఎండి ముఖం వాడినా, ఏలియాబంత పొడుగు లేకపోయినా, ఎత్తు లేకపోయినా, ఒకటి మాత్రం ఉంది దావీదులో, దేవుడు అభిషేకించిన వాడిని నేను ముట్టకూడదు అంటాడు. చూసావా సౌల్ని? 2 సార్లు దావీదును చంపడానికి సౌలు తిరుగుతున్నప్పుడు 2 సార్లు దావీదు చేతికి సౌలును అప్పగిస్తే, ఏయ్ అభిషేక్ అంటాడు, దొరికాడు బిడ్డ, వేసేమంటావా అని. తప్పు, అది మన పని కాదు. అభిషేకించిన వాడు ఒకడు ఉన్నాడు పైన, ఆయన చూసుకుంటాడు. నేను దేవుని దగ్గర దోషిని కాదలుచుకోలేదు. యెహోవా అభిషేకించిన వాడిని నేను ముట్టను అన్నాడు. అంటే తృణీకరించలేదు, ముట్టలేదు. మీరు గమనించండి, దావీదు లైఫ్ మొత్తం గమనించండి మీరు. సౌలు దావీదుల విషయంలో ఒక్కసారైనా సౌలును దావీదు తృణీకరించాడా? తృణీకరించలా. కానీ ఏలియాబు దావీదుని చాలా తేలిగ్గా మాట్లాడాడు. సో దావీదు హృదయం చూడండి, దేవుడు ఏర్పరచుకున్న వారిని గౌరవించి సన్మానించే బుద్ధి కలిగిన వాడు దావీదు. బుద్ధి, హృదయ స్థితి నెంబర్ 1. నెంబర్ 2, దేవుణ్ణి ప్రేమించే మనిషి. దేవుణ్ణి ఒక మాట అంటే తట్టుకోలేడు. ప్రజల పక్షంగా పోరాడేటువంటి నైజం కలిగిన వాడు. ఈ అలవాటు ఎక్కడొచ్చింది? తనకు తండ్రి అప్పగించిన చిన్న మందని కాపాడటానికి సింహంతో తలపడ్డాడు, ఎలుగుబంట్లతో తలపడ్డాడు, మందని కాపాడాడు. ఈ నైజం అడవిలో నేర్చుకున్నాడు. ఈరోజు ఇశ్రాయేలు సర్వ సమాజం వెనక్కి తగ్గితే గొల్యాతు దెబ్బకి గొల్యాతుని కూలగొట్టడానికి దేవుణ్ణి ప్రేమించి అడుగు ముందుకేశాడు, రోషం కలిగి. 2, 3వది ఒడిసెల విసురుతూ ఏమన్నాడు? యుద్ధము నాది కాదు, యెహోవాదే. యెహోవా ఈరోజు నిన్ను నా చేతికి అప్పగించునని విసిరాడు. సౌలు దగ్గరికి పోయి కూడా ఏమన్నాడు? అయ్యా వాడెంత పొడుగు, ఎంత లావు, ఎంత ఎత్తు అని నాకు అనవసరం సార్. ఎలుగుబంటి చేతి నుండి, సింహం నోట నుండి నన్ను కాపాడిన నా దేవుడు సున్నతి లేని ఫిలిస్తీని చేతిలోంచి నన్ను కాపాడుతాడు, వాడు నా చేతికి అప్పగిస్తాడు. నాకు నా దేవుని మీద నమ్మకం ఉంది, నాకు నా మీద నమ్మకం లేదు, నీ మీద నమ్మకం లేదు, నాకు ఆయన మీద విశ్వాసం ఉంది. ఆయన నాకు గెలిపిస్తాడు, నా హృదయం దీన్ని నమ్ముతుంది, నన్ను వదలండి సార్, మీరు టైం అవుతుంది. హృదయాన్ని లక్ష్య పెట్టే దేవుడు, అంతరంగ స్వభావాన్ని పట్టించుకునే దేవుడు. హృదయం నిర్మలంగా నిష్కల్మషంగా ఉండునట్లు మనం జాగ్రత్త పడాలి. ఎందుకో తెలుసా? అమ్మో నేను ఇలా దరిద్రపు ఆలోచన నా అంతరంగంలో కలిగి ఉంటే నా దేవుడికి అసహ్యం. నేను ఇలాంటి కుళ్ళుబోతి బుద్ధి, అసూయ బుద్ధి నా హృదయంలో కలిగి ఉంటే నా దేవుడికి అసహ్యం. ఇలాంటి తృణీకార బుద్ధి, దేవుడు ఏర్పరచుకున్న వారిని, దేవుడు నిలబెట్టిన వారిని తెలియక మాట్లాడేటువంటి నైజం నాలో ఉంటే నా దేవుడికి అసహ్యం. దేవుని కొరకు రోషం లేకుండా లోకంతో రాజీ పడిపోయి, లోకస్తులు కనపడ్డప్పుడు వాళ్ళతో కలిసి డ్యాన్స్ చేసి, దేవుని బిడ్డలు కనపడ్డప్పుడు వాళ్ళతో కలిసి హల్లెలూయా హల్లెలూయా అని భజన చేసి, ఈ ద్వంద్వ వైఖరి, ఈ దొంగ వైఖరిని నా దేవుడు అసహించుకుంటాడు. నేను యథార్థంగా ఉండాలి, ఉంటే ఒకే విధంగా ఉండాలి అనేటువంటి నైజముని నేను మనం సాధన చేయాలి. ఎందుకు? నా దేవుడు అసహించుకుంటాడు. లేకపోతే దేవుడు అసహించుకోకుండా మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తే దానికి తగ్గ ఫలాలే మనకుంటాయి. దావీదును నిరంతరం కాపాడుకున్నట్టు ఆయన ఎదుట నీ హృదయం క్రమమైందై ఉండి దావీదు హృదయం లాగుంటే నిన్ను కూడా నీడలా వెంటడి కాపాడుకుంటాడు. డౌటే లేదు అందులో. దేవునికి స్తోత్రం. ఒకవేళ అతి దీన స్థితిలో నువ్వు ఉంటే ఉండొచ్చు, కానీ నువ్వు ఆ హృదయాన్ని కలిగి ఉన్నట్లయితే తప్పకుండా నిన్ను కూడా ఆయన ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోకి, అనేక మందిని దేవుని మార్గంలో నడిపించేటువంటి ఒక అద్భుతమైన అంతస్తులోకి దేవుడు నిన్ను మార్చి ఒక సాక్షిగా వాడుకోగలడు. ఇక్కడ ఏది ముఖ్యం అని చెప్పాను? ఏది ముఖ్యం? కొంతమంది హృదయాల్లో పైకి వినమ్రంగా కనపడతారు, లోపల మహాగర్వం ఉంటుంది. నాకన్నీ తెలుసు, నాకన్నీ తెలుసు. కొంతమంది నా దగ్గరకు వచ్చి ప్రశ్న అడుగుతారు, ఇదేంది అదేందని. వాడు ఎక్కడో ఏదో పుస్తకంలో చదివి ఉంటాడు, దానికి ఆన్సర్ నాకు తెలియదు అనుకుని నన్ను అడ్డ ప్రశ్నలు వేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రశ్నలు వేసేటప్పుడు ఆడి ఫేస్ రీడింగే చూస్తాను నేను. వీడు నేర్చుకోవడానికి అడుగుతున్నాడా లేకపోతే నాకు నేర్పించడానికి వచ్చాడా?
స్తోత్రం, హల్లెలూయా. అది అడిగేటప్పుడే నాకు అర్థమైపోయింది. నేర్చుకోవడానికి అడిగాడు అనుకో, కూర్చోబెట్టి వినయంగా చెబుతా. నేర్పించడానికి అడిగాడు అనుకో, మరి దీని సంగతి ఏందన్నా అన్నాడు అనుకో, నువ్వేమనుకుంటున్నావు అని అడుగుతా. నువ్వు చెప్పన్నా, నువ్వేమనుకుంటున్నావు చెప్పంట. నేను ఎలా అనుకుంటున్నాను అన్నాడు అనుకో, అది రైటో రాంగో వెరిఫికేషన్ చేసి ఇలా అనుకుంటే బహుశా నువ్వు ఏదో బుక్లో చదివి ఉంటే అది అలా కాదు, ఇది ఇలా అని చెప్పి ఫైనల్ ఫినిషింగ్ టచ్ ఇచ్చి పంపిస్తా. లోపల అహం. అర్థమైందా నేను చెప్పేది? బయటికి కనపడు, బయట వినయంగానే ఉంటాడు సాధుమూర్తిలో, లోపల మాత్రం ఏ కాడికి అవతలలో వాళ్ళది ఇచ్చాడా, వీళ్ళ ఇచ్చాడా, వాళ్ళది ఆ వంక, వీళ్ళది ఈ వంక, వాళ్ళు సరికాదు, వీళ్ళు రైట్ కాదు, వీళ్ళు రాంగ్, వీళ్ళు రాంగ్. ఈ టైపు తలకాయలు ఉంటాయి కొన్ని. తగిలినాయా మీకు? కొంపదీసి మీలోనే ఉన్నారు అట్టంటి వాళ్ళు. స్తోత్రం. వినయం, వినయము గల హృదయం, నేర్చుకునే మనసు, నేర్చుకునే బుద్ధి మన దగ్గర ఉంటే పసిబిడ్డ దగ్గర నుంచి పండు ముసలి దాకా అందరి దగ్గర పాఠం ఉంది. చిన్న చీమ దగ్గర నుంచి ఆకాశం ఎగిరే పక్షి వరకు అన్నిటి దగ్గర పాఠం ఉంది. బుసగొట్టే పాము దగ్గర నుంచి సముద్రంలో ఇదే చేప దాకా పాఠం ఉంది. నేర్చుకునే బుద్ధి నీ దగ్గర, నా దగ్గర హృదయం ఉంటే. స్తోత్రం. పాయింట్ నెంబర్ 1, ఏది జాగ్రత్త చేసుకోమని చెప్పాను? దైవజనులు కూడా దీన్ని పట్టించుకోవాలి. ఆ హృదయం తేడాగా ఉందనుకో, దానిలో నిర్లక్ష్యం, తృణీకారం, గర్వం, మాటని బేఖాతరు చేసే నైజం ఇవన్నీ ఉన్నాయనుకో, అక్కడే కూర్చుంటాం. ఎక్కడ వేసిన గొంగళ ఆడే ఉంటుంది. అది కానీ సరైన రీతిలో క్రమంగా ఉందనుకో, దాని మెట్టు వేరుగా ఉంటుంది. దైవజనులకి, విశ్వాసులకి, పరిచారకులకి అందరికీ చెప్తున్నా, హృదయంలో దాదాపు కల్మషాన్ని కడిగేసుకునేటట్టు నా హృదయం దేవుని ఎదుట యథార్థముగా ఉండినట్లు నేను జాగ్రత్త పడుతున్నాను అన్నట్లుగా మీరు జాగ్రత్త పడితే ధన్యులు. అలాంటి హృదయం గల వారిని ఒంటరిగా వాళ్ళ వరకే కాదు, అలాంటి హృదయం గల వారి తరములను నా దేవుడు ఆశీర్వదిస్తాడు. కొడితే కొట్టదలుచుకుంటే గట్టి కొట్టండి, లేకపోతే వదిలేయండి, మీరు బతిలాడినట్టు. వారి తరువాత వారి సంతతిని కూడా నా తండ్రి ఆశీర్వదిస్తాడు. వాని సేవకుడైతే వాని సేవను దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. ఒక చిన్న సంఘం నడిపిస్తున్న వాడైతే ఆ సంఘం అనేక సంఘాలకు తల్లి సంఘం అయ్యేటట్టు చేస్తాడు ఆయన. అవన్నీ చేసేటప్పుడు ముందు మన హృదయాన్ని, దాని యొక్క స్థితిగతిని తప్పకుండా పట్టించుకుంటాడు. ఏం కాదు నేను ఇంతే అంటే అక్కడే చావురా నువ్వు అంటాడు. కొంతమందికి మొండి హృదయం ఉంటుంది. వాడికి తెలియదు, తెలిసినోడు చెప్పినా దిద్దుకోడు, నాదే కరెక్ట్ అని అనుకుంటాడు, అట్లనే బతుకుతుంటాడు. కొంతమంది స్త్రీలు ఉన్నారు, కొంతమంది పురుషులు ఉన్నారు. మీ బతుకు అక్కడే సావండి అంటాడు. ఇక అందుకే అందరికీ కలిసి వచ్చిందని చెప్తున్నాను. దేవుడు ఏం చూస్తున్నాడు అన్న దానిలో నెంబర్ 1, ఆయన పై రూపములను, పై హడావుళ్లను కాదు, ఆయన హృదయమును లక్ష్య పెట్టువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా. కొంతమంది ద్విపాత్రాభినయం చేస్తారు. తెలియని దినాల్లో కొంతమంది చేస్తే వాళ్ళని క్షమించడం యోగ్యమే, కానీ తెలిసి కొంతమంది చేస్తారు, మళ్ళీ కవర్ చేస్తూ ఉంటారు. ఏమండి, ఇప్పుడు ఒక తమ్ముడు మారాడులే, ఆ మధ్యకాలంలో ఒక బ్రదరు నన్ను ఇంటికి రమ్మని పిలిచాడు చాలా కాలం క్రితం. ఏంటంటే నేను ఇంట్లో దర్వాజాలు నిలబెట్టుకుంటున్నాను, నువ్వు ప్రార్థన చేయాలా రమ్మన్నాడు. సరే నేను వెళ్ళాను. 9:40కి రమ్మన్నాడు. ఎన్నింటికి? 9:40కి రమ్మన్నాడు. ఆ టైం చెప్పకుండా అన్న రేపు పొద్దున్న రాన్న ప్రార్థన చేయన్నా, దర్వాజా నిలబెట్టుకుంటానన్న అంటే నేను సైలెంట్గా వెళ్ళిపోయాను. 9:40కి రమ్మన్నప్పుడు నాకు క్లిక్ అయింది, పోయి వచ్చాడని. నేను 8ంటికి పోయా. మరి మనం ఇంకా ఎక్కువగా 8ంటికి పోయా. తమ్ముడు దర్వాజా నిలబెట్టి ప్రార్థన చేస్తా అన్న. అన్నా ఇప్పుడు కాదు కొంచెం టిఫిన్ చేయన్నా అని ఇడ్లీలు పెట్టాడు. ఇంతంతలా ఇడ్లీలు 4 ఇడ్లీలు పెట్టాడు. అంటే వీడు వెంటనే తినడనుకున్నాడు. కనీసం ఒక అరగంట అన్న బట్టి అనుకున్నాడు ఆ టిఫిన్ పూర్తి అయ్యేటప్పుడు. 4 రౌండ్లు వేసేసాను నేను లోపలికి. దేవునికి స్తోత్రం. అయిపోయినాయి కుటుంబం లాంటి ఇడ్లీ. దాని కావాలనే చేశాను నేను. అయితే ఇప్పుడు ఆ తమ్ముడు మారాడు, మామూలుగా ఉన్నాడు, ఇప్పుడు అన్ని జాగ్రత్తగా ఉంటున్నాడు అని చెబుతున్నాను. అయిపోయింది. అప్పటికి ఇంకా 9 కాల. 9:40కి దర్వాజా నిలబెట్టాలి, అది ముహూర్తం.
ఏమండి? తర్వాత నేను కుటుంబం లాంటి ఇడ్లీ 4 తిన్న తర్వాత ఇప్పుడు నిలబెట్టాయా, నేను మళ్ళీ పేటకి వెళ్ళాలని ప్రార్థన చేస్తాను అన్నాను. అన్న కాదు కాదు కాదు, కూర ఉడుకుతుంది అన్న, అది అయిపోయినా కాస్త అన్నం తిని ఆ తర్వాత ప్రార్థన చేద్దు కానీ అన్నాడు. ఇంతలా ఇడ్లీ తిన్నాగా ఇంకెక్కడ కూర కూడికేది, ఇంకెప్పుడు నేను తినేది, నాకొద్దు, అమ్మో ఇంక నేను తినలేను, ఇదే ఎక్కువ. కాదు కాదని అదిగో కూర సగం పడ ఉడికింది, అది మొత్తం ఉడికినా తిందు కానీ ఎంత గాలి కానీ ఇట్రా అన్న. దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ముహూర్తమా అన్నా? అవునమ్మా అన్నాడు. 9:40కా అన్నా? అవునన్నా అన్నాడు. మరి వాన్నే తెప్పించుకోవచ్చు కదా. మరి నేనెందుకు? వాన్నే తెప్పించుకోవచ్చు కదా. ఎవరినైతే నువ్వు పోయి ముహూర్తం అడిగావో వాననే తెప్పించుకొని పని చేయొచ్చు కదా. మళ్ళీ నేనెందుకురా, సగం అది సగం ఇది నాయనా తమ్ముడా. తలదించుకున్నాడు. గుర్తుపెట్టుకో, నేను విగ్రహారాధికుడినే, వాస్తు చదివినోడిని, రకరకాల విషయాలు చదివినోడిని. నేనే అవన్నీ వట్టివని పక్కన పెట్టేసి జీవం గల దేవుడైన యేసు ప్రభుని నమ్ముకున్నా. ఎక్కడో దూరపు బంధువు చచ్చినా మా అమ్మ ఇంటి మొత్తాన్ని నేను తడిపి నానబెట్టి ఎండబెట్టేదనమాట. మా అమ్మ నులక మంచాలు తెలుసు కదా మీకు. నులక మంచాల్లో పట్టెకి పొడి లేకుండా తెప్పాలతో నీళ్లు పోసి, ఎందుకు చచ్చిపోయిన ఎక్కడో మా బంధువు చచ్చిపోతాడు, ఆ సూతకం, ఆ సూతకానికి ఎక్కడ పొడున్నా మళ్ళీ చచ్చినోడు వస్తాడేమో అని పట్టెని తడిపి నులక మంచం మొత్తాన్ని నీళ్ళలో నానబెట్టి తీస్తే ఆ నులక మంచం తడిసిందంటే టైట్ అయింది. ఎట్ట నీళ్ళుకొని లేసేది మంచం. పండుకోవటానికి కూడా సచ్చినట్టు ఆ రోజు కింద పండుకోవటమే. దేవునికి స్తోత్రం. మళ్ళీ అంతటితో వదిలిపెట్టదు. మళ్ళీ నేను పోయి ఆవు పంచకం తేవాలా అంటే ఏంటో తెలుసా? ఆవు దగ్గరికి పోయి తెస్తే అంతా ఇల్లంతా తడిపేసిన తర్వాత మళ్ళీ ఆ ఇంట్లో అవన్నీ చల్లుకోవాలా మేము. ఏంటిది? ఆవు చల్లాల. చిన్నదానికి పెద్దదానికి ఏదన్నా కానీ ఇక ముందు పోయేది ఆడికి పంతుల దగ్గరికి. ఏది చేయాలన్నా సరే ముందు చొక్కెటుంది. ఏ రోజు మంచి రోజు కదిలితే అదే. యేసు ప్రభువుని నమ్ముకున్న ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చొక్కలు లేవు, చొక్కాలు లేవు. చొక్కెటుంది అని ఎవడన్నా అడిగితే చొక్క ఎటు లేకుండా ఉంది అని అడుగుతాను. చొక్క ఎటు లేకుండా ఉంది అన్ని ఆకాశం వైపు చూడు, నైటు అన్ని వైపులో చొక్కలు ఉంది. రాశి ఫలాలు, నక్షత్ర బలాలు. కొంతమంది సైలెంట్గా మళ్ళీ విశ్వాసులాగా చర్చికి రాగానే తెల్లచీర కట్టుకుని ముసుగేసుకొని గ్లోరీ 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 అంటుంటారు. అది గ్లోరీ గోరీ 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 నీ గోరీ. మళ్ళీ అటుపోయి మళ్ళీ ఆ డ్యాన్స్ ఏంది? వేమన యోగి ఒక మాట అంటాడు ఈ ముహూర్తాల గురించి. విప్రులెల్ల చేరి వెలి కూతలు గూసి, విప్రులెల్ల చేరి వెలి కూతలు గూసి, సతిపతులను గూర్చే సమ్మతమున మును ముహూర్తముంచె ముండెట్టు మోసరా విశ్వదాభిరామ వినురవేమ అంటాడు. విప్రులెల్ల చేరి వెర్రి కూతలు గూసి అంటే పంతులందరూ చేరి మంత్రాలు చదివి సతిపతులను గూర్చే సమ్మతమున ఇద్దరిని కలిపి పెళ్లి చేశారు. అండ్ మును ముహూర్తం ఉంచి ముందుగా ముహూర్తం పెట్టి మరీ పెళ్లి చేశారు. అని పెళ్ళైన కొన్నాళ్ళకి భర్త చచ్చిపోయాడు, ముండ మోసింది. ఎందుకు మోసిందిరా అని అడుగుతున్నాడు. ఏం ముహూర్త బలం చాలలేదా? అన్నీ చూసే పెట్టావుగా, మరి ఎందుకు పోయాడు? దానికి ఆన్సర్ లేదు. వేమన శతకం ఎంతమంది చదివారు నాకు తెలీదు. భయంకరంగా విమర్శిస్తాడు ఆయన. పిండములను చేసి పితరులను దలపోసి కాకులకు బెట్టు గాడిదలారా. నేనన్నాను అనుకునేరాయో, నేను కాదు వేమన్నా. పిండములను చేసి పితరులను దలపోసి కాకులకు బెట్టు గాడిదలారా, పియ్యదినెడి కాకి పితరుడెట్లాయరా. నీ తెలివి తెల్లారా. పియ్యదినెడి కాకి పితరుడెట్లాయరా విశ్వదాభిరామ వినురవేమా. అర్థమైందాక మీకు? ఇది అర్థమైపోయి ఉంటుంది. ఇది నేను చెప్పలేదు, నేను రాయలేదు. ఆయన చెప్పినాయి అవన్నీ, వేమని చెప్పినాయి. కొంతమంది అదొక అడుగు ఇదొక అడుగు.
ఏంది? దేవుని ఎదుట హృదయము యథార్థంగా ఉండాలి. ఒకటే మాట, ఒకటే తీర్మానం, ఒక్కడే దేవుడు. సచ్చినా బతికినా ఏం చేసినా ముంచినా తేల్చిన తెలియనప్పుడు తిరిగాం తిక్కలుగా. తెలిసిన తర్వాత ఇక 14 దారులు తప్పదు. ఒక్కటే దారి, ఒకటే మార్గం. ఆ మార్గము సత్యం జీవం ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. అటొక్కాలు ఇటొక్కాలు, అటు ఆ సలహాలు ఇటు ఈ సలహాలు. కొంతమంది తాబేలు ఉంగరాలు పెట్టుకొని వస్తున్నారు. తాబేలు ఉంగరాలు అన్నీ అయిపోయి తాబేలు మీద పడ్డారు. ఇక అంటే ఇప్పుడు తాబేలు ఉంగరం సాయం చేయాలన్నమాట. ఏమండి, నీకు కొన్ని రోజులు పోతే తాసుపాము ఉంగరం పెట్టుకొని వస్తారు. ఏమో లేనిపోయింది. అన్నీ వట్టివి. ఉంగరాలు పెడితే జీవితాలు మారవు. దేవుడు మార్చాలి, దేవుడు దీవించాలి, దేవుడు కదలాలి నీ పక్షంగా, దేవుడు కార్యాలు చేయాలి నీ పక్షంగా. ఎంతమందికి తేటగా అర్థమైంది? ముసుగు దొంగలకి ఇంకా బాగా అర్థమైంది. నా గురించి చెబుతున్నాడు. అమ్మాయి ఎవరు అంటించారు అన్నయ్యకే. నేను అడిగి పోయి వచ్చానని ఎవరు చెప్పలేదాకో నేను ఎవరికి చెక్కను. దేవుడికి తెలుసు నీ సంగతి. అందుకే దేవుడు బయటేస్తున్నాడు. సరి చేసుకో. చంపిన, బతికించిన, ముంచిన, తేల్చిన యేసయ్య నీ పాదాల దగ్గరే. ఇంకొక దానికి మొక్కను, ఇంకొక దాన్ని సేవించను, ఇంకొక దాని దగ్గరికి వెళ్ళి దేహి అనను, ఇంకొక దాని దగ్గరికి వెళ్ళి సలాం కొట్టను. అనే తీర్మానం ప్రతి క్రైస్తవ విశ్వాసికి ఉండాలి. ఇలాంటి హృదయాన్ని దేవుడు లక్ష్య పెట్టును. ఎంతమందికి అర్థమైంది? రైట్, సంతోషం. ఇద్దరు వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. చురుగ్గా ఉన్నారు మీరు. సరే, వదిలేద్దామంటే చెప్పిన మాట వదిలేద్దామని కాదు, ఈ పాయింట్ను పక్కకు వదిలేద్దాం అంటున్నాను నేను. హృదయంలో పెట్టాను. నెంబర్ 1, దేవుడు ఏం చూస్తున్నాడు. రైట్. నెంబర్ 2, దేవుడు ఏమనుకుంటున్నాడు. అది రెండవ మాట. పెద్ద మర్మాలేం కాదు, సింపుల్ విషయాలే. దేవుడు ఏమనుకుంటున్నాడు. ఒక మాట చెప్తా మీకు. 10,000 మంది నీకెళ్ళి చూసి భక్తుడు 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 అంటే నువ్వు భక్తుడు అవుతావా? రైట్. 10,000 మంది నీకెళ్ళి చూసి నువ్వు భక్తిహీనుడివి అంటే భక్తుడు కాకుండా పోతావా? 10,000 మంది నీకెళ్ళి చూసి దద్దమ్మ చేతగానోడు, చేతగాంది, అసమర్థుడు, అసమర్థురాలంటే అట్లా అవుతావా? 10,000 మంది నీకెళ్ళి చూసి మేధావి అంటే మేధావి అవుతావా? మరి ఎందుకంటే జనాలు మాటలు పట్టుకొని ఎడుతారు కొంతమంది. నాకు అర్థం కాదు. నన్ను ఇలా అంటున్నారు. నీ బొంద పద్దాకలు ఎలా అంటున్నారు, వాళ్ళు ఇలా అంటారు, వీళ్ళు ఎలా అంటారు. వాళ్ళకెళ్ళి చూసి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారండి. ఆ జబ్బులు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారండి. కుమిలి గందరగోళంగా ఏడిసి బీభత్సం చేసేవాళ్ళు ఉన్నారండి. వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఎలా అన్నారు, వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా. నా బతుకంతా నవ్వులు పాలు అయిపోయింది, నా బ్రతుకు ఇలాగైపోయింది. ఒక మాట చెప్తా. 100 మంది 100 రకాలుగా నీ గురించి మాట్లాడి నీ పరిస్థితిని వాళ్ళు ఎవ్వడు మార్చలేడు. వాళ్ళు నువ్వు చేతగాని దద్దమ్మా అని నిన్ను అన్నంత మాత్రాన నువ్వు అలా అయిపోవు. అర్థమైందా? ఒరే, నీకు గర్వం రో. నీకెంత గర్వం అంటే అంత గర్వం. ఆ చిన్న మందనేమి చేసితివి? అన్నేమన్నాడు? గర్వపోతు అన్నాడు. సౌలేమన్నాడు? నువ్వు బాలుడివిరా, పిల్లోడు అన్నాడు. గొలియాతుగాడు ఏమన్నాడు? ఒరే, నువ్వు తిక్కలోడివిరా, కర్రను తీసుకొని వస్తున్నావు, నేనేమన్నా కుక్కను అనుకుంటున్నావా అన్నాడు. అందరూ తలా ఒక మాట మాట్లాడారు. అవునా? ఒడిశాల్లో రాయి తీసుకొని కొట్టి దేవుని కృపను బట్టి వాడు కూలబడి, వాడు బోర్లబడి దావీదు జయం పొందిన తర్వాత అన్నలు ఏమన్నారు తెలుసా? మా తమ్ముడే, అది చిన్నప్పటి నుంచి సురికే అయిపోయిందా, మారిపోయా. స్తోత్రం. సౌలేమన్నాడు? ఈ చిన్నవాడు ఎవని కుమారుడు, గొప్ప సాహసి. మరి అంతకుముందు పిల్లోడు వంటివి గయా. ఏమైనా అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు జనం ఏమనుకుంటున్నారు అనేది పట్టించుకోవాలా, దేవుడు ఏమనుకుంటున్నాడు అది పట్టించుకోవాలా? పెద్దగా చెప్పండి. దేవుడు ఏమనుకుంటున్నాడు అది పట్టించుకోవాలన్నాడు. మరి ఎందుకు ఏడిచేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. చెప్పండి, మొహమాట లేకుండా అడుగుతున్నాను. జనం మాట కాదన్నా, దేవుడు ఏమనుకుంటున్నాడు అది ముఖ్యం అన్నోళ్ళు ఎందుకు జనములకెళ్ళి చూసి విరక్తి చెందిన బ్రతుకుతున్నారు? ఎందుకు వేదంలో బతుకుతున్నారు? వాళ్ళకెళ్ళి చూసి వీళ్ళకెళ్ళి చూసి ఎందుకు కుమిలిపోతున్నారు? ఎందుకు ఏడ్చుకుంటున్నారు? ఎందుకు మొత్తుకుంటున్నారు?
ఉన్నారా లేదా ఈ బాపతోళ్ళు? నీ హృదయంకి వెళ్ళి చూడాలి, నంబర్ 1. నంబర్ 2, దేవునికి వెళ్ళి చూడాలి. మొట్టమొదటి ఎడు చూడాలని చెప్పి నీ హృదయం జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను. నంబర్ 2, ఆయనకి వెళ్ళి చూడాలి. ఆయన ఏమనుకుంటున్నాడు అన్నది ముఖ్యం. ఏమండి, కొంతమంది నిన్ను తృణీకరించవచ్చు, నువ్వేందో అర్థం కాక నేను తేలిగ్గా మాట్లాడవచ్చు, అర్థమయ్యే నాటికి అర్థమైద్ది. అంత మాత్రాన నువ్వు ఆందోళన పడి ఏదో గందరగోళం కావాల్సిన అవసరంలా. నేను ఎవరో ఒక చెల్లి వచ్చి నన్ను పట్టుకొని ఏడుస్తుంది, పరిచారకులు నన్ను ప్రశ్నించారన్నా అని. నేను పిచ్చిదన్నా, నీ విలువ అర్థమైనప్పుడు వాళ్ళే నిన్ను సన్మానిస్తారు, బాధపడవాకని చెప్పాను నేను. దానికే గందరగోళం అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను వెళ్ళి నిలబడ్డాను ఒక దగ్గర, వేసిన కుర్చీ తీపిచ్చాడు ఒక ఆయన, మాట వరుస చెబుతున్నా. అప్పటిదా అక్కడ ఉన్న కుర్చీ పక్కకు పెట్టించాడు. ఎందుకు? నన్ను నిలబెట్టాలని. నేను అలిగి తుస్తుని రావచ్చు, నేను రాలా, అక్కడే నిలబడ్డా. ఎందుకు? పై ఇంటికి వచ్చి ఏడుచుకోవచ్చు, వేసిన కుర్చీ తీపిచ్చాడు అవమానం చేశారు, చెయ్యనే అన్నా, వందనాలన్నా, ప్రైజ్ రా బా అన్నా. నేను ఇక్కడ చూసుకొని అలిగి రాలా, స్తోత్రం అనని, అవమానపరచని, ఏం పర్లా ఉంటాయి, గుర్తులు ఉంటాయి, ఎట్లున్నాయి. ప్రార్థన చేసుకుని మందిరంలో అట్లా అడ్డం పడ్డా, లే లే నీ పండుకునేది, లే ఇంటికాడ వండుకపో, లే బయటికి పో అన్నాడు. ఎవరినే? ఏం పర్లా, నా కిరీటమే కింద పడలా, దాని గురించి నేనే ఏడిసి మొత్తుకొని గందరగోళం అయిపోలా. ఆకాశం వైపు చూశాను, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నన్ను గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అది నాకు ముఖ్యం, కానీ వీళ్ళు ఏమంటే నాకెందుకు? మరి దేవుడు ఏం చేశాడు? అరే, ఇంత తృణీకారాన్ని ఓర్చుకోలేరు, ఇంత తిరస్కారపు మాటను తట్టుకోలేరు. అరే రే 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 ఏదన్నా అంత మాట తగిలిందంటే లోపల పాటు ముసుకేసుకోవటం, సీదేయటం. ఏం బతుకులో ఏమో నాకు అర్థం కాదు. నాకేదో అయిందని కాదన్నయ్య, తల ఒక మాట అంటుంటే అసలు చచ్చిపోవాలనిపిస్తున్నా అన్నయ్య. పనికి మాలిందన్న నువ్వేం విశ్వాసం నాకు అర్థం కాదు. చచ్చిపోవాలని దెయ్యం ముఖం వేసుకొని దులిపేయటం నేర్చుకోమని దేవుడు చెబుతుంటే ఇలా అంటున్నారు. అలా పట్టించుకోవద్దు. దేవుడు ఏమనుకుంటున్నాడు, నా హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు, నా జీవితాన్ని దేవుడు ఎరుగును. నేనేం చేశానో, నేను తప్పు చేశానో, న్యాయం చేశానో, మంచి చేశానో, చెడ్డ చేశానో, వీళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారు, మిస్అండర్స్టాండింగ్ చేస్తున్నారు, అందుకే నన్ను ద్వేషిస్తారు. నా తండ్రికి తెలుసుగా నేనేందో. నా మీద భయంకరమైన నిందా ప్రచారాలు ఇన్ని నెలల అచ్చంగా యూట్యూబ్లో మన మీదనే చలామడైనాయి. స్తోత్రం. యూట్యూబ్లో కొన్ని వీడియోలు అచ్చంగా నా మీదే చలామడైనాయి. ఇప్పటికి కూడా కొన్ని నడుస్తూనే ఉన్నాయి. ఇక అవన్నీ కుప్పేసుకొని కూర్చొని ఇక సీదేస్తా ఉండాలి. ఇక ఎక్కడెక్కడ దులిపేసి దేవుని వైపు చూస్తా. నేను ఏమై ఉన్నానో, నేను ఎలా ఉన్నానో నీకు తెలుసు. 10,000 మంది కలిసి షాలేం రాజు తేడా 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 అంటే నేను తేడా అవుతానా? 10,000 మంది కలిసి షాలేం రాజు గొప్ప 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 అంటే అది నీ ఎదుట గొప్ప ఇద్దా? ప్రజలు గొప్ప అన్నా ఒట్టిదే, ప్రజల తేడా అన్నా ఒట్టిదే. గొప్ప అన్నా తేడా అన్నా నువ్వంటే అది ఫిక్స్ ప్రభువా. నువ్వు ప్రభువా అనాల్సిందే. నువ్వు ఎంతమందికి అర్థమైంది నా ఎల్లారా? దీన్ని బట్టి ఏం ఆలోచిద్దాం? పరుల మాటలను బట్టి కృంగిపోదామా, కుమిలిపోదామా, నిరాశపడదామా, నిరుత్సాహపడదామా, సావులు బతుకులంటూ ఆత్మహత్యల కోసం వెతుకుదామా? సింహాసనం కోల్పోయినప్పుడు దావీదుని షిమి అనేవాడు చీ పో అన్నాడు. మళ్ళా దేవుడు సింహాసనానికి దావీదుని తీసుకొచ్చినప్పుడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన ఏకాకి వై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు
కళ్ళు, చూచును దేవుని కార్యాలు, నీ కన్నుల జారిన కన్నీళ్ళు, నడిపెను దేవుని పాదాలు. ఇప్పటి నుండి నీ కళ్ళు. చూచును దేవుని కార్యాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చూసి మురిగే కుక్కలు కానీ కప్పలు కానీ ఎక్కువ ఉండవు. స్తోత్రం. చైనా దేశంలో కప్పలు తింటారు తెలుసుగా? తింటారు తెలుసా చైనా వాళ్ళు? ఒకటి ఇంటి ముందు పెద్ద మడుగు ఉందంట. ఆ మడుగు నిండా కప్పలే. ఎందుకంటే నైట్ రోజు గోల చేస్తున్నాయి. అది కడుపులో మండి లాభం లేదని హోటల్కి పోయాడు. కప్పలు ఇస్తాను కొంటారా అన్నాడు. ఆల్రెడీ మాకు సప్లై చేసేవాళ్ళు ఉన్నారు, అయినా సరే మాకు అవసరం ఉంది, అమ్ముతావా, తెస్తావా? తెస్తాను. ఎన్ని కప్పలు తెస్తావు, రోజుకి ఎన్ని సప్లై చేయగలుగుతావు అన్నారు. రోజుకి 200 తాగుతావు, 200 కప్పలు తెస్తాను నేను అన్నాడు. 200 కప్పలు 200 కప్పలు నువ్వు తేలేవలే కానీ నువ్వు రోజుకు ఒక 50 కప్పలు తెచ్చినా నేను తీసుకుంటాను అన్నాడు. 50? మా ఇంటి ఎదురు కుంట నిండా అయ్యే, నీకెందుకు, నేను తెస్తాగా అనిపోయాడు. 50 కాదు 200 కన్ఫర్మ్ చేసుకో అన్నాడు. పోయి ఆ మడుగంతా వెతికి 2 కప్పలు పట్టాడు. ఎన్ని కప్పలు? 2 కప్పలు పట్టాడు. ఏంది 2 కప్పలు? నేను 200 కప్పలు తీసుకెళ్దాం అనుకున్నాను, 2 కప్పలు ఏమన్నాయండి? అయ్యో ఏంటిది అని ఆడు ఆలోచించి ఆ 2 కప్పలే తీసుకొని పోయాడు. ఏందండి, రోజు నైట్ చూస్తే గోల గోల చేస్తాను, ఆ కుంట నిండా గోల చేస్తున్నాయి, పడితేనేమో మొత్తం జల్లెడేసి పెట్టిన 2 కప్పలే తేలిని అంటే ఈ కప్పల సంగతి నాకు తెలుసురా సోదరా, అందుకే నేను 200 తెస్తానంటే 50 దేశరా తీసుకుంటాను అన్నాను. అవి ఉండేది 2 గోల పెచ్చు. అర్థమైందా? ఏమన్నా అర్థమైందా? అవి ఉండేది 2 గోల మాత్రం 100 ఉన్నట్టు గోల చేస్తాయి. ఈరోజు ఇప్పుడు చెప్పుకుంటా మతోన్మాదులు ఉన్నాయి చూసే, మతోన్మాద కప్పలు. ఈ కప్పలన్నీ కొన్నే, టోటల్ ప్రపంచం అంతా అలా లేదు, దేశం అంతా అలా లేదు, రాష్ట్రం అంతా అలా లేదు. ఈ కొన్ని కప్పలే గోల చేసి బెదిరింపులు చేసి హడావుళ్ళు చేస్తున్నాయి. లెక్క కూడా చేయకుండా నువ్వు దేవుని పని చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. అలాగే నిన్ను నిందించే కప్పలు, నిన్ను విమర్శించే కప్పలు, నిన్ను దూషించే కప్పలు ఎన్నో అని నువ్వు గందరగోళం అవ్వద్దు. అన్నీ లెక్కేస్తే 4-5 కూడా తేలో. కానీ నిన్ను ఘనపరిచి గౌరవించేటువంటి వ్యక్తులు చాలా మందిని దేవుడు నీకు శేషంగా ఉంచాడు. అయినా సరే ఘనపరిచే కప్పలొద్దు, విమర్శించే కప్పలొద్దు, మనకు దేవుడు కావాలి. ఆయన ఏమనుకుంటున్నాడో అది ముఖ్యం. ఫస్ట్ ఏమన్నా నేను, ఆయన ఏం చూస్తున్నాడు ఒకటి, రెండవదే ఆయన ఏమనుకుంటున్నాడో అది ముఖ్యం. నీ పని అయిపోయింది అని 10 మంది అనొచ్చు, అంత మాత్రం నీ పని అయిపోయిందా? ఆ మాట దేవుడు అన్నాడో లేదో చూడు. దేవుని ముందు మోకాళ్ళే, దేవుడు కూడా అదే మాట అంటే అప్పుడు కన్ఫర్మ్ చేసుకో. ప్రభువా 10 మంది నీ పని అయిపోయింది అంటున్నారు, మరి నువ్వేమంటావు తండ్రి అని అడుగు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన కూడా నీ పని అయిపోయిందంటే అప్పుడు ఒప్పుకో. అంటాడా మాట? 10 మంది కాదు, 100 మంది కాదు, 1000 మంది నీ పని అయిపోయిందన్నా, అయిపోయిందంట నీకు వాళ్ళెవరు, అయిపోవటానికి నువ్వెవరు? నీవు నా చేతిలో ఉన్నావు. కుమ్మరి సారె మీద మట్టి ముద్దన్నట్టు నువ్వు నా చేతిలో ఉన్నావు. వాళ్ళందరి ఎదుట నేను నిన్ను ఆశీర్వాదకరంగా మలుస్తాను, లెక్క చేయవా అంటాడు. కానీ ఏం చేద్దాం, మన సైకాలజీ ఎట్టేసిద్ది తెలుసా? ఆయన ఏమనుకుంటున్నాడో పట్టించుకో. ఈ పక్కన వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు విని నరాలు వీక్నెస్ తెచ్చుకొని మనం గందరగోళం అయిపోయి పక్కన కూడా గందరగోళం చేస్తాం. ఇది స్పష్టంగా చెప్తున్నాను. దయచేసి ఇలాంటి మనసు మీలో కలిగి ఉండవద్దు. ఫస్ట్ దేవుడు ఏం చూస్తున్నాడు, రెండవది దేవుడు ఏమనుకుంటున్నాడో అనేది మేజర్గా తీసుకోండి. ఇక మనుషుల మాటలను లక్ష్య పెట్టొద్దు. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండండి. సాధ్యమైనంత వరకు అందరికీ మంచి చేయండి. అందరి ఎదుట మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండండి, అంతవరకు ఓకే. కానీ నీ పరిస్థితులను బట్టి తలా ఒక మాట మాట్లాడినప్పుడు ఆ మాటల్ని నువ్వు లక్ష్య పెట్టొద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒకడంటాడు, అన్న మీరు విజయవాడలో పరిచర్య చేశారు కదన్నా, అందరికీ తెలిసేటట్టు బయలుపరచండి అన్న ఒకళ్ళు అంటారు పబ్లిసిటీ అవసరమా? అప్పుడు నేను చెప్పాను, మరి ఒకళ్ళేమో అట్లా అంటారు, ఒకళ్ళు ఇట్లా అంటారు. మనుషుల మనస్తత్వాలు చెప్తున్నాను నేను. ఒకళ్ళేమో పబ్లిసిటీ చేయొద్దు అంటారు,
ఒకళ్ళేమో అన్న 10 మందికి తెలిసేటట్టు చూపించండి అన్న, క్రైస్తవులు కూడా సమాజం నష్టపోయినప్పుడు క్రైస్తవులు కూడా ఇదిగో సేవ చేశారనే సాక్ష్యం ఉంటుందన్న, చూపించండి అన్న అని 10 మంది. ఒకరిద్దరు ఏమంటారు? అవసరమా? నేను చెబుతున్నా, నేను అది పట్టించుకొని ఇది పట్టించుకోను. దేవుని వైపు చూస్తా, దేవుడికి న్యాయం చెప్పుకుంటా. దేవా, ఈ కారణం చేత నేను ఈ పని చేస్తున్నా, దీన్ని నువ్వు ఆమోదించు. ఎందుకంటే వీళ్ళు ఏమనుకున్నారో వాళ్ళు ఏమనుకున్నారో కాదు, నాకు నువ్వేమనుకున్నావు అది ముఖ్యం. నువ్వేమనుకున్నావు అది ముఖ్యం ప్రభా. నేను ఏది చేసినా చేసేది ఏ ఉద్దేశంతో చేస్తున్నానో నా హృదయం నీకు తెలుసు కాబట్టి నీకు స్తోత్రం. దాన్ని బట్టి నేనేం కలత చెందను. ఏమైనా అర్థమైందా మీకు? నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం. మెలుగుతో వాళ్ళు చెబుదాం. రైట్, అయిపోయింది. 2. మూడవది ముగిస్తానన్నాగా, ఇక ముగింపు. మూడవ మాట ఏంటంటే, దేవుడు ఏం చూస్తున్నాడో నోట్ చేసుకో, దేవుడు ఏమనుకుంటున్నాడో దాన్ని ఆలోచించు. మూడవది, దేవుడు ఏమంటున్నాడో ఆ మాటను పట్టించుకో. దేవుడు ఏమంటున్నాడో ఆ మాటను పట్టించుకో, అది తీవ్రంగా తీసుకో. మనుషులు అంటున్న వాటినో, లేకపోతే సైతాన్ అంటున్న వాటినో, లేదా నీ మనస్సాక్షి అంటున్న దాంతో కాదు, దేవుని వాక్యములో దేవుడు ఏమంటున్నాడో దాన్ని పట్టించుకో. బతికిపోతావు, ఆశీర్వాదకరంగా బతుకుతావు. ఏం పెద్ద మర్మాలు కాదు, పెద్ద లోతైన విషయాలు కాదు, చాలా కట్టా కొట్టా తెచ్చానంత తేటగా నీకు అర్థమయ్యే సందేశం. ఏందమ్మా చెప్పింది ఇప్పుడు? మూడోది, దేవుడు నీతో ఏమంటున్నాడో దాన్ని పట్టించు. నువ్వు లేచి వెళ్ళు, నిశ్చయముగా నేను నిన్ను గొప్ప జనముగా చేతును అన్నాడు. నువ్వు లేచి వెళ్ళు, నిశ్చయముగా నేను నిన్ను గొప్ప జనముగా చేతును అన్నాడు. నాకు తెలిసి బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు పోనిస్తారా? పోనిచ్చుంటారా అబ్రాహాముని? ఎక్కడికి పోతున్నావు అని అడుగుతారు, తెలియదు అంటాడు. ఎందుకు పోతున్నావు అని అడుగుతారు, దేవుడు వెళ్ళమన్నాడు అంటారు. దేవుడు వెళ్ళమన్నాడు, సరే ఎక్కడికి? తెలియదు. నీ ప్రయాణం ఏం బాగలేదే, ఇది కరెక్ట్ కాదే, క్లారిటీ లేకుండా ఎట్లా? అప్పటి తన బంధువులకి, తన ఇంటి వారికి అబ్రహాము ఒక వెర్రివాడుగా కనిపించుండొచ్చు. కానీ అబ్రహాము తన పితరుడో, లేకపోతే తన ఇంటివారో, తన బంధువులో వాళ్ళు ఏమంటున్నారో అది పట్టించుకోవాలా. దేవుడు ఏమన్నాడో ఆ మాటనే తీసుకున్నాడు. ప్రతి చోట ఇతరులు ఏమంటున్నారో మాట పట్టించుకోవాలా, దేవుడు ఏమంటున్నాడో ఆ మాటనే పట్టించుకొని అడుగులు వేసినందున అబ్రహాము విశ్వాసులకు తండ్రి, చరిత్ర పురుషుడిగా నిలిచిపోయాడు. ఆయన సేవకుడు, విశ్వాసి, పరిచారకుడు అన్న భేదం లేదు. ఎందుకంటే మనం మనుషులు ఏమంటున్నారో అనే మాటలకు మనం బెండ్ అయ్యే తత్వం మన దగ్గర ఉంటే సాతానుగాడికి మనల్ని దెబ్బతీయటం ఈజీ. ఈ మాటని కొంచెం జాగ్రత్తగా వినండి. ఇతరులు ఏమంటున్నారో ఆ మాటలు పట్టించుకునే నైజం మనకుంటే సాతాను మనల్ని కృంగదీయటం, దెబ్బతీయటం వాడికి చాలా ఈజీ. మన విషయంలో వాడికి ఒక భయం ఉండాలి. ఏం భయమో తెలుసా? ఎవరు ఏమన్నా పట్టించుకోవటం, మొండోడు మొండిది అనే భయం ఉండాలి సైతానుగాడికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మ్యాటర్ సీరియస్గా తీసుకుంటున్నారా, లేకపోతే ఏదో ఆన్లైన్లో కూర్చోవాలి కాబట్టి కూర్చున్నారా? మీకు దండం తల్లు, అయ్యా వందనాలు. బైబిల్లో ఇలాంటి చాలా నిరూపణలు ఉన్నాయి. వాళ్ళేమనుకుంటున్నారు, దేవుడేమంటున్నాడు అనే దాన్ని భక్తులు దేవుడికి వెళ్ళి చూసి దేవుడిని పట్టించుకున్నారు. ఇక వ్యతిరేకంగా మనుషులు 100 మంది 100 మాటలు మాట్లాడినా పట్టించుకోవాలా. పేతురు, యోహాన్లనే కాదు, ఇంకా కొంతమంది అపోస్తలను పట్టుకొని బంధించి కొట్టి బెదిరించారు. ఆ నామాన్ని మీరు ప్రచారం చేయకూడదని బెదిరిస్తే వాళ్ళ మాటలు పట్టించుకోవాలా. మేము కన్న వాటిని, విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేము అని మళ్ళా ప్రకటించడం మొదలుపెట్టారు. ఎందుకు తెలుసా? వాళ్ళు మనుషులు ఏమంటున్నారో పట్టించుకోవాలా, దేవుడు ఏమంటున్నాడో దాన్నే తీవ్రంగా తీసుకున్నారు. మనుషులకు చెవొగ్గావా అయిపోయినట్టే నీ పని. ఒక ఆటో పోయి బావిలో పడింది. నలుగురు ఉన్నారు ఆటోలో. ఆటో మునిగిపోయింది, అడుగుపోయింది. ఈ నలుగురు బయటకు వచ్చారు, చిన్నగా ఈత కొడతా ఆ మునుగుతా లెగుస్తా ఉన్నారు అనుకోండి.
జనం గుంపు కూడా రే బావి లోతైన బావి రా, ఈ బావి ఇందులో పిల్ల బావి కూడా ఉంది, అయ్యో పడ్డారు, ఇంకెక్కడ అని అనుకుంటున్నారు. ఎందుకంటే అది ఊరికి బయట ఉంది. తాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ లాగే పరిస్థితి లేదు. మునుగుతున్నారు లేగుస్తున్నారు, వాళ్ళ ఎవడికి ఈత రాదు. ఫస్ట్ ఒకడు మునిగిపోయాడు. ఒడ్డునున్న వాళ్ళు అంటున్నారు, అయ్యయ్యో తాడు అందుబాటులో లేదు, ఎట్లా వాళ్ళు బయటకు వచ్చేది, అయ్యయ్యో నీళ్ళలో పడ్డారు, మునిగిపోతారు, వాళ్ళు ఓపిక చాలదు, అయిపోయింది వాళ్ళ పని అంటా ఉన్నారు. ఒకడు మునిగాడు. ఒక మనిషి మునిగాడు, ఒకడు మునిగాడు, ఇంకొకడు నీరసపడుతున్నాడు, వాడు కూడా మునుగుతాడు అన్న, ఇంకొకడు మునిగాడు. అయ్యో ఇద్దరు మునిగిపోయారు, ఇంకా ఇద్దరే ఉన్నారు, వాళ్ళ పని కూడా అయిపోతుంది, వాళ్ళు కూడా మునిగేటట్టున్నారు అంటానే ఉన్నారు జనం. మూడోడు కూడా మునిగాడు, అయిపోయింది. ఇంకొకడు వీళ్ళు చేతులు చూపించి మాట్లాడుతున్న మాటల్ని వింటూనే అట్లనే తిప్పలు పడుతూ ఉన్నాడు. మునుగుతున్నాడు, లెగుస్తున్నాడు, తిప్పలు పడుతున్నాడు. ఈలోపు తాడు తీసుకొని రావడానికి వెళ్ళినోడు తాడు తీసుకొని వస్తున్నాడు. వాళ్ళు ఒడ్డున వాళ్ళు అంటున్నారు, తాడు తెచ్చిందాక వాడు ఉండడు రా నాయన, వీడు అందరికంటే నీరసంగా ఉన్నాడు, వీడు ముందు మునిగిపోతాడు అనుకున్నాం, వీడు ఇంకా తేలుతా ఉన్నాడు, వీడు అయిపోతాడు రా బాబు, వీడు ఉండడు, వీడు మునుగుతాడు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈలోపు తాడు వచ్చిందా వాడు అట్నే తిప్పలు పడ్డాడు. మొత్తానికి తాడు అందించారు, ఎట్నో ఒడ్డుకొచ్చాడు. ఒడ్డుకొచ్చిన తర్వాత అందరూ దగ్గరికి చేరి, నిజంగా ఎంత గొప్ప ధైర్యం నీకు, ఎంత మొండితనం, ఎంత ఆత్మవిశ్వాసం నీకు, అసలు నువ్వు ఎంత బాగా బతికి బయటపడ్డావు అని అన్నారు. మేము అంతసేటు నువ్వు బతకవు మునిగిపోతావు అన్నావు, ముగ్గురు మునిగిపోయినా నువ్వు మునిగిపోలేదు, నిజంగా చాలా గ్రేట్ అన్నారు. వాడికి అప్పుడు వినపడింది ఆ మాట, ఏంది మీరు అంది మునిగిపోతావని అన్నారా, నాకు అట్టర్థం కాలా, తాడు తెస్తున్నాడు, నువ్వు అట్నే తిప్పలు పడు లాగుతామని అంటున్నారేమో అనుకున్నాను నేను. మీరు మునుగుతావు ఉండవు అన్న మాట నాకు, తాడు అందదు మునుగుతావు అన్న మాట నాకు వినపడ్డట్టయితే అప్పుడే మునిగేవాడిని, నాకు అతి చెవుడు ఉంది, అందుకే బతికిపోయాను నేను అన్నాడు. నీకేమైనా అర్థమైందా? ఏమర్థమైంది? జనాల మాటలు అట్టుంటాయి. ఆ మాటలు విని ఆ మాటలు చొప్పున నడవడానికి ప్రయత్నం చేస్తే నిండా ముంచుతారన్నమాట. ఏం బాబా, ఎంతమందికి అర్థమైంది? వాడు మారడండి, వాడు భయంకరమైన తాగుబోతు అయితే వాడు మారేదైతే ఎప్పుడో మారుతుండే, ఇప్పుడు దాకా నా అబ్బాయి మారడో పాలే అన్నాడు. నిజంగా దేవుడు అలా అన్నాడా నీతో? మనుషులు అంటారు మారడని, కానీ దేవుడు అలా మారడన్న వాళ్ళని ఎంత మందిని మార్చి ఈరోజు సాక్షులు చేసి, సేవకులు చేసి, దేవుని కొరకు పాత్రలు చేసి వాడుకుంటున్నాడు. ఎన్ని జీవితాలు మారిపోయినాయండి ఈరోజు. అందుకే నేను చెప్తున్నా, నీ పిల్లల గురించి నలుగురు 4 మాటలు మాట్లాడుతున్నారా, వాళ్ళు అలా వాళ్ళు ఇలా అని, డోంట్ వరీ. దేవుడు అన్నాడు ఆ మాట. నీ ప్రార్థన ఎటుపోయింది, నీ కన్నీళ్ళు ఎటుపోయింది, నీ అంగలార్పులు ఎటుపోయింది, నువ్వు గోజాడావు కదా, అన్నీ ఎటుపోయినాయి. మొత్తం నీ కన్నీళ్లు బుడ్డిలో దాచాడు, నీ విజ్ఞాపనలన్నీ గ్రంథములో రాశాడు. వాటన్నిటికీ తగిన కాలం ముందు ఒకటొకటిగా ఉత్తరం ఇస్తాడు. 10 మంది 10 మాటలు మాట్లాడుకుంటే వాటిని లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. ప్రభు నీతో ఏమంటున్నాడో ఆ వాగ్దానాలని, ఆ మాటల్ని పట్టుకో, బతికిపోతావు, బలంగా ఉంటావు, దేవుని కొరకు సాక్ష్యమై వర్ధిల్లుతావు. అన్నం పెట్టిన చేతిని పట్టుకున్నాడు దుర్మార్గుడు. అమ్మగారు తల్లి కదరా, పోతిఫెర ఎంత ప్రేమించాడో నిన్ను, కన్న తల్లి లాంటి దాన్ని ఇంత అవమానం చేస్తావా దుర్మార్గుడా, నీచుడా అని ఎన్ని కొట్టారో, ఎన్ని రకాలుగా సమాజం అనుకుందో, తీసుకెళ్లి జైల్లో వేశారు. అతను మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాల, తీసుకెళ్ళేశారు. అలాంటి నింద ఒక వ్యక్తి మీదకి వస్తే కొంతమంది ఏం చేస్తారు తెలుసా, నా మీదకి ఇంత నింద వచ్చింది, నేను బతకనని పోయి ఆత్మహత్య చేసుకుంటారు. నేను ఆత్మహత్యలు చేసుకోవాలా, హత్యలు చేసుకోవాలా? అరే మీరు 100 అనుకుంటే నాకేందిరా, నాకు దర్శనం ఉంది, నాతో మాట్లాడాడు, నీ వారందరినీ నీ పాదాల చెంత సాగిల పడజేస్తాను, నేను నిన్ను ఏలికగా నియమిస్తానని నా దేవుడు నాతో మాట్లాడాడు. నా దేవుడు మాట్లాడిన మాట నెరవేర్చకుండా ఆయన నిద్రపోడో. పరిస్థితి చూస్తేనే అంత రివర్స్ గా ఉంది. అనే పరిస్థితులు ఎంత రివర్స్ గా ఉన్నా, నేను నా దేవుని వాగ్దానాన్ని, నా దేవుని దర్శనాన్ని, నా దేవుని మాటనే నమ్ముతాను, నా పరిస్థితులను నేను పట్టించుకోను అని గట్టిగా పట్టుబట్టాడు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు.
చెరసాల్లోంచి డైరెక్ట్గా సింహాసనం మీదకి వెళ్ళాడు. అండి. అప్పుడు యోసేపు తేడా 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 అని నిందించిన వాళ్ళందరూ నోళ్ళు ఎట్టబెట్టుంటారు. ఆఖరికి ఐగుప్తు వాళ్ళందరికీ ఫుడ్ పెట్టే దిక్కు ఆయనే అయ్యాడు. నేను చెప్తున్నా, యోసేపు కానీ ఐగుప్తు ఆ ధనాగారం ధాన్యాగారం పీఠం మీదకి ఎక్కకపోతే ఒక్కడు కూడా కూడుండేది కదా, మొత్తం తెచ్చేవాడు. 7 సంవత్సరాల కరువులో వాళ్ళకి ఆహారం ధాన్యం దాచిపెట్టి వాళ్ళ కడుపులో నింపిన వాడు యోసేపు. అప్పుడు వాళ్ళు ఏమని ఉంటారండి, యోసేపు దగ్గరికి ధాన్యానికి పోయినప్పుడు వీళ్ళు కూడా పోయి ఉంటారుగా, పోతీఫెరో భార్య తాలూకు సరుకు కూడా పోయి ఉంటుందిగా. ఆ రోజు యోసేపు నిందించి కొట్టి తిట్టినోళ్ళు కూడా పోయి ఉంటారుగా. ఏమని ఉంటారు వాళ్ళు, ఇంత గొప్పవాడు అయినా నిన్ను అపార్థం చేసుకున్నావయ్యా, ఎట్లా అనుకోలేదయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, ఈరోజు మాకు అన్నం పెట్టి బతికెత్తున్నావయ్యా, నీకు దుర్మార్గం చేశాం అని ఉంటారు. నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఈ కలలు గనువాడి కలలేమగునో అని ఎగతాళి చేసిన అన్నలు వచ్చి సాష్టాంగపడ్డారు. ఏది నెరవేరింది? అన్నల మాటలు నెరవేరినాయా? పోతీఫెరో ఇంటి దగ్గర మనుషుల మాటలు నెరవేరినాయా? నా దేవుడిచ్చిన మాట నెరవేరిందా? ఏ మాట నెరవేరింది? ఏది నెరవేరింది? మరి దేన్ని పట్టుకోవాలి మనం? దేవుని మాటనే పట్టుకోవాలి. అనుకునన్ని శ్రమలెన్నో ఎదిరించిన, ఆత్మీయుల ప్రేమ నిదురించిన, అనుకునన్ని శ్రమలెన్నో ఎదిరించిన, ఆత్మీయుల ప్రేమ నిదురించిన, అసమానమైన నా దేవుని బలమైన బాహు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా, ఎందుక వేదన, ఉంది నా యాతన, దేవుడే మరచునా. దేవునికి మహిమ. నాకెందుకు యోసేపు స్టోరీ భలే ఇష్టం. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ. మరి ఆత్మీయులు అంటే అండగా ఉండాల్సిన వాళ్ళు ఆత్మీయులు, వాళ్ళే అమ్ముకున్నారు. అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన, ఆత్మీయుల ప్రేమ నిదురించిన, అసమానమైన నా. ఏమని రాస్తుంది వాక్యంలో? యెహోవా యోసేపుకు తోడై ఉండెను అని రాస్తుంది. యెహోవా యోసేపునకు తోడై ఉండెను అని రాస్తుంది. అన్నలు వదిలేతేనేమి, దున్నలు వదిలేతేనేమి, అన్న లేదు దున్న లేదు, ఎవడు వదిలేసినా ఆయన వదలడం. ఇప్పుడు ఐగుప్తు సింహాసనం మీద యోసేపు కూర్చున్నప్పుడు మరి కనువిందా లేదా? ఇక కళ్ళ ముందు యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. మొత్తం వచ్చి సాష్టాంగపడ్డారు. ఎప్పుడు దర్శనం అది? చిన్న బిడ్డగా ఉన్నప్పుడు దర్శనం అది నెరవేరింది. అది కనువిందు కదా. ఈ మొఖాలన్నీ ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడో కాదు, వీళ్ళు మనలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదంతా దేవుని బట్టి చెప్తున్నా. కృంగిపోయావా? నిరాశలోకి వెళ్ళావా? నిరుత్సాహపడ్డావా? మనుషుల మాటలు గాయాలు చేసినాయా? పట్టించుకుంటే గాయాలు ఎక్కువ అవుతాయి, దులిపై మానిపోతాయి. అర్థమైందా? గాయాలకు వెళ్ళి కాదు, గాయాలను గేయాలుగా మార్చే యేసు వైపు చూడు. స్తోత్రం, హల్లెలూయా. గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు యేసయ్యా, సాయమిచ్చి ఆయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్యా. నా గాయాలన్నీ గేయాలుగా మార్చాడు, అందుకే ఆ పాట పాడుకున్నా, అనుభవించే పాడుకున్నా. నీ జీవితంలో కూడా నా తండ్రి అలాంటి కార్యాలు చేస్తాడు. నమ్మో, విశ్వసించు. చేయకపోయినా పర్వాలేదా? అవసరమైతే ఆ శ్రమలు అలా కంటిన్యూ అయినా అలా అనుభవిస్తా. ఎందుకంటే ఎన్ని బాధలైనా నీ హృదయంలో నా స్థానం నాకుందిగా చాలు. ఇంత మంచి తీర్మానం మనకు ఉండాలి.
ప్రైజ్ ద లార్డ్. చెప్పండి. 3 సంగతులు. మొట్టమొదటిది అది కదా, దేని జాగ్రత్త చేసుకోవాలి? జాగ్రత్త. అందులో కుళ్ళు, కుట్ర, కుతంత్రాలు, దరిద్రగొట్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అర్జెంటుగా దులిపోయి, పెంచి పోషించవాకు, పెందలాడు ఒక దారి అవుతావు. దులిపోయి శుభ్రపరచుకో, దేవుడు దీవిస్తాడు. ఆమేన్. 2, ఏమనుకుంటున్నాడో అది చూసుకోవాలి. చుట్టాలు ఏమనుకుంటారో, బంధువులు ఏమనుకుంటారో, కులపోళ్ళు ఏమనుకుంటారో, మతపోళ్ళు ఏమనుకుంటారో, ఇంటోళ్ళు ఏమనుకుంటారో బయట తీసే. ఆయన ఏమనుకుంటున్నాడో కావాలి మనకు ముఖ్యం. స్తోత్రం. 3వది, దేవుడు ఏమంటున్నాడో దాన్ని తీసుకో. మనుషులన్నంత మాత్రాన 10,000 మంది ఏకమై నిన్ను ఒక మాట అన్నంత మాత్రాన అది నువ్వు అయిపోవు. అది దేవుడు అంటే అవుతావు, మనుషులంటే కావు. కాబట్టి మరి ఎవరు ఆ కలతలో ఉన్నారో ఈరోజు ఈ ఆన్లైన్ ప్రేయర్కి ఎవరు ఆ స్థితిలో వచ్చారో నాకు తెలియదు. నా దేవుడు మాత్రం సూటిగా మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. కృంగిపోవాల్సిన అవసరంలా, నిరాశపడాల్సిన అవసరంలా, నిరుత్సాహపడాల్సిన అవసరంలా. ఈ 3 విషయాలు కొంచెం జాగ్రత్తలు చూసుకుంటే బాగుపడతారు, దీవించబడతారు, ధన్యులు అవుతారు. ఇంకా చాలు, పైకి లేచి నిలబడే నడుము లేపులు వచ్చి ఉంటాయి మీకు పాపం. ముందు చెప్పినటువంటి వర్తమానంలో శతాధిపతి, యేసయ్యా ఇప్పుడు విడుదల ఇచ్చావు తండ్రి, నీకు వందనాలు నాయన. తండ్రి తనయులు మమ్మల్ని దారి చేశారు ప్రభువా. షాలేం రాజు ఎందుకు ఎప్పుడు శరీర సంబంధమైన వాటినే చెప్తాడు, శరీర సంబంధమైన సమస్యలకు సమాధానం ఇస్తాడని కొంతమంది అనుకోవచ్చు. శరీర సంబంధమైన అక్కర్లకు సమాధానమే కదా, ఆత్మ సంబంధమైన విషయాలు కూడా నేను దీన్ని వర్తింపజేస్తున్నాను రెండిటికి. మరి శరీరంలో జీవించినప్పుడు శరీరానికి కూడా కావాల్సిన విషయాలు ఉన్నాయి కదా, అండ్ ఆత్మీయతలో కూడా 2 విషయాల్లో మనం అట్టే చూడాలి. ఇటు చూడాలి, చూడాల్సింది ఆయన, అనుకోవాల్సింది ఆయన, అనాల్సింది. డాక్టర్లు అన్నారు అన్నయ్య ఇది క్యాన్సరు, ఇక క్యాన్సర్ లేని లైఫ్ అన్నారు అన్నయ్య. దేవుడు అన్నాడా ఆ మాట? దేవుడు అన్నదాకా ఆగు. మరి ఇప్పుడే పెట్టెకి రెడీ అయితే ఎట్ట? అది నా బాధ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు అన్నదాకా ఆగాలిగా, ఆగరు కొంతమంది. అప్పుడే అప్పగింతలు చెబుతూ ఉంటారు. ఇంక జాగ్రత్తగా చూసుకోండి. దేవుడు అన్నదాకా ఆగు. భౌతిక సమస్యలకైనా, ఆత్మీయ సమస్యలకైనా. పిల్ల అంత పెద్ద వయసు వస్తే ఇంకెక్కడ పెళ్ళమ్మాయి? 30 ఏళ్ళు దాటిపోతే ఇంకేడ పెళ్ళి? ఇంక కాదులే, ఇంకేం పెళ్ళి, నీ బొందా ఇంక అయిపోయింది అన్నారా? ఏడ్చుకుంటున్నారా? పిల్లలంతా ఎదిగొచ్చారు, వాళ్ళ పెళ్ళిళ్ళు కావట్లేదు, చచ్చిపోతే పోయేది అనుకుంటున్నారా? పిల్ల ఇంత పెద్దదైంది, పెళ్ళి కాదని వాళ్ళు అన్నారు. దేవుడు అన్నాడా? దేవుడు అన్నాడా? అరే నీకు కూతుర్నిచ్చిన దేవుడు ఆ కూతురికి భర్తను ఎవడో చోట దేవులాడి పెట్టుంటాడు నిద్రమోహమా. ఆ సమయం వచ్చిందాకా కాస్త ఓపిక పట్టుండి. ఏం సమయం అన్నా? 30 ఏళ్ళు దాటింటే 35 ఏళ్ళు వచ్చే నీకెందుకు 37 ఏళ్ళు ఎక్కడ దాచిపెట్టుంటాడు దేవుడు. అమ్మాయికి 37 ఏళ్ళు వచ్చే 40 ఏళ్ళు దాచిపెట్టుంటాడు. కాదని ఎవరు చెబుతారు? చెబుతున్న మాట చెబుతున్నానండి. దేవుడికి సాధ్యం కదా. ఎందుకు వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, 4 మాటలు అంటున్నారు. నలుగురు ఈ 4 మాటలు పట్టించుకున్నామంటే 4 పక్కల పట్టుకుని మోసుకొని పోతారు బొంద పెట్టడానికి. 4 నా తండ్రి ఏమన్నాడు, నా తండ్రి ఏమంటున్నాడు, అన్ని విషయాలకి ఇది వర్తిస్తుంది. హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ప్రభు ఏమనుకుంటున్నాడో పట్టించుకోండి. ప్రభు ఏమంటున్నాడో ఆ మాటలు సీరియస్గా తీసుకోండి. వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోండి. ఆయన మాటలు నిజమని నమ్మండి, విశ్వసించండి. దేవుని బలీయమైన కార్యాలు స్వతంత్రించుకుంటారు. దేవుడు నీకు ఇచ్చిన ప్రామిస్ నిజమని నమ్ము. ఈరోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి, 10 రోజులకైనా 10 నెలలకైనా కార్యాన్ని నువ్వు అనుభవిస్తావు నమ్మితే. నమ్మకపోతే నేను చెప్పలేను. రైట్. ప్రార్థన. తల వంచి కళ్ళు మేయండి. నిజంగా తల వంచి కళ్ళు మేయండి. ఒంటికందు రాక్షసులా కళ్ళు తెరవద్దు. కళ్ళు మేయండి. నిజంగా మేయండి.
స్తోత్రం స్తోత్రం మహాపరిషుద్ధుడ ప్రేమ స్వరూపి నీకు వందనాలు ప్రభువా. ఈ రాత్రికాలపు వేళ ప్రభువా నీ మాట కొరకు వేచి ఉండగా మీ దాసుని మరుగుపరుచుకొని ప్రభువా మరొకసారి మాతో సూటిగా తేటగా మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. శతాధిపతి గురించి అనేక సంగతులు మీరు మాకు తెలియజేశారయ్యా. ఆ విధంగా జీవించే కృప మా అందరికీ కలుగునుగాక. దుష్టుడు ఎక్కడ కూడా ఈ వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా సహాయము చేయి. అలాగనే ప్రభువా నీ దాసుని నిలబెట్టి నువ్వు ఏం చూస్తావో, నువ్వేం అనుకుంటున్నావో, నువ్వేం అంటున్నావో కూడా మేము ప్రాముఖ్యంగా తీసుకోవాలని, గ్రహించాలని, వాటినే మా మదిలో ఉంచుకొని సాగిపోవాలని ఎన్నో విలువైన సంగతులు ఈ రాత్రికాలపు వేళ మాతో మాట్లాడి మరొకసారి మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు. ఈరోజు ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఈ మాటల ద్వారా ధైర్యపరచబడి నీ వాక్యమే మమ్మల్ని బ్రతికిస్తుంది, బాధలలో నెమ్మది కలిగిస్తుంది అన్నట్లుగా వాళ్ళు జీవించి అనేక మందిని ధైర్యపరిచే బిడ్డలుగా యేసు నామములో మార్పు చెందుదురుగాక. అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచబడుగాక. నీకే వందనాలు ప్రభు. దుష్టుడు ఈ వాక్యాన్ని ఎత్తుకొని పోకుండా సహాయం ఇచ్చి, నీరు కట్టి ఫలింపచే. వాక్యం అందించిన ఇద్దరు దాసులను కూడా మీ ఆత్మచేత నింపి మంచి ఆరోగ్యం ఇచ్చి, అభిషేకం ఇచ్చి రాగల దినాల్లో మరి ఎక్కువగా నీ కొరకు వాడుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు.